దీన్నే శాడిస్టిక్ లవ్ అంటారు. వీణ్ణి ప్రేమించానని ఆ పిల్ల ఇంతకాలం తన వెంట తిప్పుకొని ఇప్పుడు వేరే వాడిని పెళ్లాడుతుందా? ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? వీడు మండబులతో మేకప్ లవ్ చేశాడే తప్ప పావలా సంపాదించి ఎప్పుడైనా మూర మలుపులు కొనిచ్చాడా? అవునంటే జీవితం, కాదంటే మరణం అనుకునే ప్రేమికులు ఎక్స్ట్రాలు, ఎక్స్ట్రీమిస్టులు. మనం ప్రేమించే వాళ్ళ కోసం మనల్ని ప్రేమించే వాళ్ళని మర్చిపోయి ఆత్మహత్యలు చేసుకునే యువత కథే ఈ ఎక్స్ట్రా. మీకు అబ్బాయి పుట్టాడు. నిజమే డాక్టర్? అదృష్టవంతుడు. మా అయ్యగారా? కాదు, అబ్బాయి గారు. ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి, చిత్తారం, విత్తారం, ముత్తారం, తీరం, వారం వారం. గాల్లో లెక్కలేస్తున్నావేంట్రా? మీ అబ్బాయి పుట్టినప్పటి నుంచి నవగ్రహాల్లో గ్రహం ఇచ్చింది. ఏ గ్రహం? శనిగ్రహం. ఇదేంట్రా శకునాలకు గుణపాల్లా పొడుస్తున్నాయి? కాశ్మోరో కాద్రా నిద్రలేచాయి. అంటే మా వాడు ఎక్స్డెవిల్ కాదు, ఎక్స్ట్రాడినరీ బాయ్. నెలలు నిండకుండా పుట్టాడంటే నెల తక్కువడని. ఎల్కేజీ, యూకేజీ చదవకుండా ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తే ఎక్స్ట్రాడినరీ కుర్రోడు. మిమ్మల్ని అమ్మ అని పిలిచే ఏజ్లో అమ్మో అనిపిస్తే ఎక్స్ప్రెస్ కుర్రోడు. అమ్మోరికి దండం పెట్టే టైంలో అమ్మాయిని చూసి కన్ను కొడితే ఎక్స్ట్రా నా కొడుకు అంటారా? ముందు నా కొడుకుని చూసుకో. చూడు. ఎందుకంటే తర్వాత ఆన్ని ఈయన చూడలేడుగా. అదేంటి? అదే జాతకం. హాస్పిటల్లో పుట్టిన వాడిని ఆటర్లో చేస్తారు. అబ్బాయి ఇంటర్లో ఎంట్రీ అయ్యేటప్పటికి తండ్రి ఎగ్జిట్టు. అంటే అయ్య బాబోయ్. ఆహా, తండ్రి ఏడ్చాడు, కొడుకు నవ్వాడు. ఇది ఎట్రా. In the name of the Father, Son and the Holy Spirit. Amen. పరిశుద్ధ ఆత్మవైన ఓ ప్రభువా, నన్ను నా కళాశాలను మరింత ముందుకు తీసుకొని పొమ్ము. ఆమెన్. ముందుకెళ్తే ఏముంటది? శ్మశానమే. ఇప్పుడే చూసి వచ్చా కదా. ఎవరు మీరు? నా పేరు వెంకటరత్నం మేడం. నేను మేడంని కాదు, మదర్ని. సారీ అండి, నాకు నా సన్నకి మదర్స్ లేరు. నాకును నా వారు లేరు. మరి ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? కొవ్వొత్తులతో. మదరు? అవును బిడ్డ. ప్రభువు, వెలుగు, పిల్లల చదువు, ఇది ఏ దేవుని స్తోత్రము. అసలు ఈ బడి ఎందుకు పెట్టాడు మదరు? పెట్టుబడి అనినారు కదా. ఓ, పెట్టుబడా? ఎంత డబ్బుంటే మాత్రం ఇట్లాంటి బ్యాలెన్స్ బడి ఎందుకు పెట్టారని. చూడు బిడ్డ, ఈ లోకమున తల్లిదండ్రులు లేని పిల్లల కోసం అనాథ శరణాలయాలున్నవి, దిక్కులేని పెద్దలకు ఆశ్రమాలున్నవి, అల్లరి చేయు పిల్లల కొరకు నర్సరీ స్కూల్ ఉన్నవి. అలాగే డబ్బుండి చదువురాని సన్నాసి స్టూడెంట్లకు ఏ కాలేజీ అయినా ఉన్నదా? లేదు. అందుకే పనికిరాని చెత్తపోయి కుప్పతొట్టి వలె, మురికివాడలను శుభ్రపరచు జన్మభూమి వలె ఈ కళాశాల తెరిచినాను. అలాగా? భలే పెట్టారు మదర్. దీనివల్ల పిల్లలు బాగుపడతారంటారా? పెద్దలు సుఖపడుదురు. నిజమా? అయితే మా వాడిని 3 ఏళ్ళు ఇక్కడే ఉంచుకుంటాను అగ్రిమెంట్ చేయండి. 3 ఏళ్ల డబ్బు ఇప్పుడే కట్టేస్తాను. మీ వాడేమి చేయను? అల్లరి. మరి మీరేమి చేయుదురు? ఆపడానికి ట్రై చేస్తుంటారు. పాత ఇనప సామాన్లు బిజినెస్ చేస్తుంటాను. మీ బిడ్డను ఎందుకు హాస్టల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు? చెత్త బయట పారేస్తారు కానీ ఇంట్లో పెట్టుకుంటారు ఏంటి? అబ్బే, మా వాడు జాతి రత్నం అండి. మరే ఖర్చులో ఏం రత్నం, అల్లరిలో జుడో రత్నం, తెలివిలో మాత్రం మణిరత్నం. కాంటాక్ట్ సర్టిఫికెట్ ఉందా? వాడితో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అడగరండి. అయితే డొనేషన్ 50,000. 50,000? ఉమ్. బాటా రేట్ లాగా ఫిక్స్డా? రిబేట్ లేదా? మీ బేటా సంగతి తెలిస్తే బాటా రేట్ కాదు టాటా రేట్ అడుగుతారు. ఈ 25,000 పుచ్చుకోండి. నాది జబ్బల్పూరు. జబ్బల్పూరా? అదే, రెక్కాడితే గాని డొక్కాడదు కదా. నాది అసలే జబ్బల్పూరు. ఇలా బీదరుపులు అరిచే కోట్లు గడించారు. ఆ? దేవుని స్తోత్రము. ఎవరు నీవు? రాములమ్మ. రాయలసీమ రాములమ్మ. రాయలసీమ వారికి కోనసీమలో పని ఏమి? పులి కడుపున పిల్లి పుట్టింది. అయితే డిస్కవరీ ఛానల్ చెప్పు, షూట్ చేసుకుంటారు. పగ ప్రతీకారాలతో రగిలే నా కడుపున ప్రేమ అభిమానం అంటూ ఓ కూతురు సెడబుట్టినది. అయితే విజయశాంతి కడుపున డిస్కో శాంతి పుట్టింది అన్నమాట. దాన్ని పులి కింద చెయ్యాలా? అయితే సర్కస్ లో జాయిన్ చేయాలా? ఆపండి మీ గోల. సరే, 3 ఏళ్ల తర్వాత కనపడతాను. అదేమిటి మధ్యలో మీ వాడి డెవలప్మెంట్ చూసుకోరా? ఈయన చూడండి డెవలప్మెంట్. జాగ్రత్త. ఎవరు? మీ అబ్బాయా? కాదు, మీరు. అక్కడ మా వాళ్ళు లేచి ఉంటాడులేండి.
ఆపో. లైసెన్స్ ఉందా? ఎద్దుల బండికి లైసెన్స్ ఏంటి? వీడికి సెన్స్ లేదనుకుంటా. హైవే మీద ఈ బళ్ళు నడపకూడదు ఆ, తెలుసా? బండి నడపట్లేదు, తోలుతున్నాడు. ఓహో నువ్వేంట్రా ఎక్స్ట్రాలు పోతున్నావు? ఆర్సీ ఉందా? ఆర్సీనా? ఓహో, ఆ అలవాటు కూడా ఉందా? తీసుకోండి, ఎంజాయ్. ఆహా தம்பி வேண்டா తాళిపట్టు చూపించకే తెప్పుకుపోతాడు. సంథింగ్ స్కామ్ థింక్ బిఫోర్ అంటే ఏంటి? నాకుదా తాళి కట్టి బతికిపోయారని. ఆ సౌండ్ కి అర్థం అదే. అయినా తప్పు నాదేనే. జూలో పని చేస్తున్న నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఏ జంతువు పోలుకో అర్థం కాకుండా వీడు పుట్టాడు. ఓ క్రేజీ సఫారీ బాడీ ఆఫ్ ఎవిడెన్స్. నార్మీ జూలో ఫ్రీగా చేర్చుకుంటాము అంటే ఎక్కడ జరాఫీలు దలుచుకుంటాయని భయపడి లక్ష పోసి ఇంజనీరింగ్ సీట్ సంపాదించా. 3 ఏళ్ల వరకు మాకే భయం లేదు. పోరా. హాయ్ స్నేహ, నువ్వు ఇక్కడే జాయిన్ అయ్యావా? ఓకే ఓకే ముందుకు సెట్ అయింది. ఆగా న్యూ అడ్మిషనా? అవును. పేరు? వీడి పేరు నాని. ఇది స్నేహ. ఆహా. ఏ ఊరు? వీడికి ఎందుకో వీడిది కోనసీమ. దీనిది రాయలసీమ. గ్రూప్ ఏటా? ఓ పాజిటివ్. గ్రూపు ఇది సెగెక్కువ. కంప్యూటర్స్. నువ్వు ఓకే. వీడికే కాలేజీలో కాలు పెట్టకుండానే మీరు కోరస్ పాడుతున్నారంటే ముందు ముందు మీరు డ్యూయట్స్ పాడతారని తెలిసిపోతుంది. చూడండి నేను అసలే స్ట్రిక్ట్ పీడీనే. పీడీనా? yes I am Hercules. హెర్కులసా? ఓ ప్లేస్ లో ఉన్నాడు, ఈడ్ హెర్క్లెస్. చూడండి నేను చిన్నప్పుడు హెర్క్లెస్ సైకిల్ ఎక్కి తొక్కుతూ తిరిగేవాడిని. అందుకని అందరూ నాకు హెర్క్లెస్ అని పేరెట్టేశారు. అర్థమైందిలే. ఏంటి అర్థమైందా? అయితే ఫాలో మీ. ఎక్కడికి? ఎక్సర్సైజ్ కి. ఎక్స్రేలా ఉన్నాడు, ఈడేం చేస్తాడు? మరి అదే ఇక్కడ మెస్సులో మేస్తున్నాను కాబట్టే నీలో ఏనుగులా ఉండేవాడిని పీనుగులాగా అయిపోయాయి. అది సరే మనలో అనమాట. మీరు ఢిల్లీకి రాకపోయినా ఏం పర్లేదు. చొరవ 100 మందికి ఇచ్చేసుకోండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అదిగో డబ్బు తీసుకుంటున్నట్టున్నాడు. అమ్మో ఇటు వచ్చేస్తుంది ఏంటి? వాలీబాల్ అంటే రామాయణంలో వారు తన తమ్ముడు సుగ్రీవుణ్ణి బాల్లా గాల్లోకి ఎగరేసి కొట్టాడు కనుక అప్పటి నుంచి దీనికి వాలీబాల్ అని పేరు వచ్చింది. చాలా బాగా చెప్పారు సార్. కాకపోతే అది బాస్కెట్ బాల్. నాకు తెలుసు కానీ ఏంటి? ఇది వాలీబాల్ గురించి మేడం. అది బాస్కెట్ బాల్ మేడం. దేవుని స్తోత్రము. ఇది హిందూ గేమా? కాదు, ఇంటర్నేషనల్ గేమ్. డోంట్ ప్లే రిలీజియన్ గేమ్స్. రిలీజియన్ కాదు, రీజనబుల్ గేమే. మరొక్కసారి ఇచ్చట వాలీబాల్ పేరు పలికితే నీ పీడీ పోస్ట్. మీరే నా కొత్తగా చిన్న జాయింట్. జంట ఏంటి? వాడంతే అదో టైపు. వీడి సంగతి ఆవిడిగా బాగా తెలుసు. కాదేటి? వీరిని హాస్టల్ కి తీసుకుని పొమ్ము. అలాగే మదర్. పదండి. బాయ్స్ హాస్టల్. గర్ల్స్ వెళ్తున్న వైపు బాయ్స్ హాస్టల్, బాయ్స్ వెళ్తున్న వైపు గర్ల్స్ హాస్టల్ ఉంది. ఏంటి మీరందరూ క్లాస్కి వెళ్ళండి వెళ్ళండి. హాయ్, మీరంతా ఫ్రెషర్సా? అలా కనిపించట్లేదా? హాయ్ ఐఎమ్ సల్మాన్. నాని. ఓ ఐఎమ్ జమైకా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, సన్ ఆఫ్ అనామికా, ఫాదర్ ఇన్ అమెరికా. అంటే పాప మీ మదర్ ఒక్కరే? అబ్బే నో ప్రాబ్లం, మా మదర్ని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. సిగరెట్స్ తాగొచ్చా ఇక్కడ? తాకూడదు, పీల్చాలి. మందు? మందే పేల్చకూడదు, తాగాలి. అబ్బో చాలా స్ట్రిక్ట్ అన్నమాట. తొడలేలో యార్. మా డాడీ, అదే మా నాన్న ఫీల్ అవుతారు. ఏంటి మీకిద్దరు నాన్నలా? ఎక్కడ గబ్బలం వాసన? అరే పిడి వస్తున్నాడు రా. పీడి అంటే అంత భయమా? మందు తాగేస్తాడని. ఎక్కడ ఎక్కడ లెక్కర్ స్మెల్? మీ దగ్గరే సార్. కుక్కకు ముక్కలాగా ఈ హెర్క్లెస్ కి లెక్కరలాగా ఎక్కడున్నా పసిగట్టేస్తాడు. ఇదా నా పేరు హోప్లెస్ కాదు, హెర్క్లెస్. చూడ్డానికి చికెన్ పీస్ లా ఉన్నాడు. అబ్బో మరి అంత చీప్ గా మాట్లాడుకో. ఈ కాలేజీలో జాయిన్ అయినప్పుడు చిరుతుపల్లిలో ఉండేవాడిని, ఇప్పుడు చికెన్ పీస్ లాగా అయిపోయాను. నువ్వేటి వెనకనక వెళ్తున్నావు? కూర్చున్నాయి. ఏటికి వచ్చినాయి జరగా. అమ్మా బీర్తో సరిపెట్టించుకుంటున్నారా? ఏదో ఒకటి ఫ్రీగా వచ్చింది. సస్పెండ్. నాకు మండిపోవచ్చున్నది. నాకు అంతే మదర్. నాకును అంతే. నీకేలా మంట? మీ మంట నా మంట కాదా? భార్యను వదిలిన నాకు భర్త లేక మీకు మంటుట కామనే కదా. అమ్మా అబ్బా నా మంట ఈ సాతానుని చూసి. పరిశుద్ధ ప్రభు పాఠశాలని తెలిసి అపవిత్రము చేసినాడు. నీకు ఎన్ని గుండెలు? చొక్కా గారు పాయింట్కి 3 అండి. తక్షణమే వీడి పెద్దలకు కబురు పెట్టు. నవడేడు చేయలేడు. నువ్వు కొట్టుకోమ్మా, కొట్టుకో కొట్టుకో కొట్టుకో.
పుచ్చుకొనుము. ఆల్రెడీ పుచ్చుకొని వచ్చాను. అందుకే నిన్ను ఉద్యోగం నుండి తీసివేయుచున్నాను. సస్పెన్షన్. మదర్ తక్షణమే క్వార్టర్ ఖాళీ చేయము. తప్పదా? దేవుని స్తోత్రము. ఓకే, అలా కానివ్వండి. బయటికి పొమ్ము. నీ కారణముగా బిడ్డలు చెడిపోవచ్చున్నారు. ఊరుకోండి. చెడిపోయినాడు కదా ఇక్కడికి వచ్చేది. నువ్వు ఈ రేంజ్ లో చెడిపోయిన కారణంగానే నేను కొత్త పీడిని పిలిపించుచున్నాను. కొత్త పీడిని పిలుస్తున్నారా? ఆ ఉన్న పీడిని వాడుకోవడం జాతి కాదు కానీ కొత్త పీడిని పిలుస్తున్నారా? చూస్తానండి మిస్సెస్ క్వీన్ పాల్. అరచేత్తో ఆల్కహాల్ ని ఆపలేరు. చూస్తానండి కొత్త పీడి ఎలా వస్తుంది నేను చూస్తాను. రేపు ఉదయమే చూడుము. ఉదయాన్నే చూస్తాను. ఎస్, సాయంత్రం దాకా అవుతానా? ఏమిటనుకుంటున్నారు? బయటికి వెళ్ళి చూడు. బయటికి వెళ్ళి చూస్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు. రండ్రా బయటికి వెళ్ళి చూడాలట. ఏడు చూడాలి. దేవుని స్తోత్రం. పోనిమ్ము. నిషాని రావద్దని చెప్పవలను. పోస్ట్ జెండర్ మారిందో లేదో జెండా కూడా మార్చేశారు. అరే నానే, నువ్వు ఒక్కడివేరా టక్కులేడు వల్ల పడింది. వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి. అరే నానే, ఆ మాయలేటిని ఎలాగైనా పీడీ పోస్ట్ నుంచి తప్పించేటట్టు ఏదైనా ఐడియా చెప్పరా బాబు. ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిలు పవర్ లో ఉన్న పార్టీలు అంత తేలిక పడిపోవు సార్. అంటే నా పోస్ట్ పోయినట్టేనా? లేదు, పోస్ట్ పోన్ అయినట్టు. ఏంటి ఎలాగంటే అదే? అవును, ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? In the name of the Father, Son and the Holy Spirit. Amen. పరలోకముందున్న ఓ ప్రభువా, నిషాను ఈ డ్రిల్ టీచరుకు నీ చల్లని దీవెనలీయము. అట్లయినచో ఏసీలో ఉంచుము. May God bless you, my child. థ్యాంక్ యూ ఫాదర్. మమ్మల్ని కూడా దీవించండి మామయ్య. God bless మా you. ఏమిటి ఈయన ఫాదరు. బై నిషా, ఈవిడ మన ప్రిన్సిపాల్ క్వీన్ పాల్. హాయ్. దేవుని స్తోత్రం. నిషా, ఈ సాతానులతో నీవు జాగ్రత్తగా ఉండవలెను. జీసస్ కరుణ ముందు సాతాన్ కూడా తల ఉంచుతుంది కదా మేడం. వంచుటకు వీళ్లకు తలలు లేవు. మేడం, పేరెంట్స్ ను వదిలి చదువుకోవడానికి ఇంత దూరం వచ్చారు. వాళ్ళకి దూరమైన ఆప్యాయత, ప్రేమ వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తుంది. ఆ ప్రేమ మనం ఇవ్వగలిగితే వాళ్ళలో మార్పు తప్పకుండా వస్తుంది. అయితే మీరు మమ్మల్ని కూడా ప్రేమిస్తారా? నేను ప్రేమించదను బిడ్డ. నాతో రమ్ము, నీ క్వార్టర్ చూపించదను. దేవుని స్తోత్రము. నిషా, ఇదే నీవు బస చేయు గృహము. ఈ పైన నేను ఉండేది. మీకేం కావాలన్నా పిలవచ్చు. మీరు? ఓహ్, నేను మార్గరెట్, హాస్టల్ వార్డెన్. హాయ్, ఐ మైథిలి. మైథిలా? అదే నిషా, మైథిలి నిక్నేమ్. అయితే పీడీ క్రిస్టియన్ కాదన్నమాట. అసలు పీడియే కాదనుకుంటా. చర్చ్ లో బొట్టు, క్వార్టర్స్ లో పేరు ఇవన్నీ చూస్తుంటే మిస్ వెనక పెద్ద ఏదో మిస్టే ఉన్నట్లు అనిపిస్తుంది. కరెక్ట్. కట్టు బొట్టు వెనుకున్న గుట్టు రట్టు చేస్తే హెర్క్లెస్ పోస్ట్ తిరిగి వస్తుంది. బొట్టు సంగతి నువ్వు చూసుకో. కట్టు సంగతి మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటారు? మొత్తం కన్నేసి ఉంచుతాం. ఇవరా ఇదేనా కనిపెట్టడం అంటే? బ్యాలెన్స్ అవుట్ అయి ఉంటుంది. మరే దూరపు దగ్గరగా ఉన్నాయని పట్టుకోపోయాడు. నాని, స్నేహ ఊరికెళ్తుంది. మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. అబే వాష్ బేబీని బాత్లో వచ్చే అదృష్టం ఎవరికి దక్కుతుందో. అమ్మా, ఇచ్చాడు క్వార్టర్ ఒకటి జాబేలా పిడి పోస్టేలా ఓ క్వీన్ పాలా. నేను దొంగని కాదు, నేను మైథిలి. నిషా, కొత్త పీడిని. కొత్త పీడివా? పీడి నేను కదా. మేడం, క్వీన్ పాల్, మేడం, క్వీన్ పాల్. మేడం, ఈ క్వార్టర్ నాది. ఈ కాటన్ నాది. మేడం, క్వీన్ పాల్, మేడం, క్వీన్ పాల్. దేవుని స్తోత్రము. తలుపు తెరవము. నిషా, మేడం.
ఏమైనది? చూడండి మేడం, వీడెవడో దొంగలా. ఎక్స్క్యూజ్ మీ, నా పోస్ట్ కొట్టేసింది కాకుండా ఇప్పుడు నా క్వార్టర్ కొట్టేయడానికి వచ్చింది. సరే జీసస్, మందు కొట్టినావా? మందు కొట్టేవాని దీన్ని అవమానించకండి. మందు పుచ్చుకున్నావని అడగండి, నేను ఒప్పుకుంటాను. ఏది ఊదుము. ఊదకపోయినచో ఉద్యోగం ఊడును. నిన్ను సస్పెండ్ చేసి పొరపాటు చేసి నాకు తెలుసు మేడం, ఏదో రోజు మీ తప్పు మీరు తెలుసుకుంటారని. నిన్ను డిస్మిస్ చేయుచున్నాను. 1 సంవత్సరం. 1 సంవత్సరం? అవును. మళ్ళా మనమాట అంతవరకు నేను బతుకుంటానంటారా? ఉద్యోగం లేకుండా బతకవచ్చును. కరెక్టే, కానీ నీవు మద్యం లేకుండా బతకలేవు. ఖచ్చితంగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నా పెళ్ళం కన్నా మీరే బెటరు. అయ్యా, ఎవరయ్యా నువ్వు? ఈ ఉత్తరం మా ఆవిడకి ఇవ్వాలయ్యా. ఊరు పేరు రాయలేదు. మీ ఊరే కదా అని రాయలేదు. స్టాంపు నువ్వే తీసుకెళ్తావు కదా అని అంటించలేదు. పోనీ ఇల్లు ఎక్కడుందో చెప్పలేదు. ఆ మాత్రం పోల్చుకోలేవా అని చెప్పలేదు. ఇదేం బేవర్స్ బేరం అండి బాబు. చూడే, ఇప్పుడే ఉద్యోగం పోయి ఎంతో బాధలో ఉన్నాను. నువ్వే ఎలాగోలాగ మా ఆవిడని పట్టుకున్నా పట్టుకొని అంటే అడ్రస్ పట్టుకొని అని అర్థం. పట్టుకుని పోయిన ఉద్యోగం సంపాదించుకుని త్వరలోనే వచ్చేస్తాడు మీ ఆయన అని ఆవిడతో చెప్పు. సరే, ఇంతకి ఎవరైనా? నేనేరా. సర్లే, నేను మీ ఆవిడతో చెప్పడం బాగుంటుందంటావరా? చూసావా ఏంటి? ఏమాత్రం పరిచయం లేని నీకే ఇంత ఫీలింగ్ ఉంటే 25 ఏళ్ళ నుండి ఉత్తరాలతోనే కాపురం చేసి నాకెంత ఫీలింగ్ ఉండాలి? నిజమే. వెళ్ళిపో, ఏం ఫీల్ అవ్వకుండా వెళ్ళిపో. అమ్మయ్యా, క్యాంప్ డబ్బులు మిగిలే. ఏం చేస్తున్నారా? మా నాన్న సెలవుల్లో ఇంటికి రావద్దని ఆర్డర్ వేసాడు రా. ఆర్డర్ సరేరా, మన్నాడు ఎప్పుడు వస్తుంది? అలా చెప్తేనే సారీ. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా గడ్లో ఉన్నాడు. ఇదేంటి ప్లే గ్రౌండ్ బరియల్ గ్రౌండ్ లా ఉంది? దేవుని స్తోత్రము, వీళ్ళని చదివించడమే కష్టముగా ఉన్నది. ఇంకా గేమ్స్ కి టైం ఎక్కడా? చదువుకి ఆటలే కదా ఆట విడుపు. నిజమే, కానీ అబ్బాయిలంతా క్లాసుకు వచ్చి వారము దాటుతున్నది. ఎప్పుడు చూసినా క్యాంటీన్ లోనే ఉంటారు. నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి పంపించేయాలరా. బాబాయ్ 2 స్ట్రాంగ్ చాయ్ చెప్పు. 2 సిగరెట్లు కూడా. కాదు, మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? నేను సిగరెట్లు తెచ్చేవాళ్ళ కనబడుతున్నానా? లేకపోతే చెప్పొచ్చు కదా, ఇలా ఫీల్ అవ్వబట్టే నీ పోస్ట్ దొబ్బింది. అయితే ఓకే, కింగ్ 2 ప్యాకెట్లు. అది క్లాసుకు రమ్మంటే చదువుకుని ఎవడు బాగుపడ్డాడని వ్యధ ప్రశ్నలన్నీ వేసి విసిగిస్తున్నాడు మదర్. ఎవరా రాడికల్? ఇంకెవరు? ఆ నానిగాడే. వాడికి తక్షణమే టీసీ ఇచ్చి పంపివేయము. వాడికి టీసీ ఇచ్చి తీసేయడానికి మాలా లెక్చరర్ కాదు, ఇష్టం లేకపోతే తీసేయడానికి. వాడు స్టూడెంట్. దేవుని స్తోత్రము. పైగా వాడి నాన్న 3 ఏళ్లు కాంట్రాక్ట్ రాయించుకున్నాడు. అది వాడి పొగరు. వాడి పొగరు నేనడుస్తా. కాకపోతే ఈ రోజు నుంచి ప్రతి స్టూడెంట్ స్పోర్ట్స్ లో పాల్గొనాలని మీరు నోటీస్ పంపండి చాలు. అదిగా మైలేడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఏయ్, ఎవడైనా లేచాడా? లేస్తే ఏంటి? ఆడ మగవాడు కానట్టే. ఏయ్, క్లాస్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఫ్రమ్ టుమారో 6 to 7 డ్రిల్ పీరియడ్. మీరంతా కంపల్సరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పాల్గొనాలి. ముఖ్యంగా నువ్వు. సారీ, ఐఎమ్ ఫిజికల్లీ అన్ఫిట్. అన్ఫిటా? ఈడే కాదు, మొత్తం అందరూ అన్ఫిట్టే. సర్టిఫికెట్ ఉందా? ఉందా అనగానే జిప్పు తీసి చూపిస్తారేంటి? బ్యాగ్ చెప్పమ్మా. రేపు ఉదయం మీరంతా షార్ప్ 6 o'clock గ్రౌండ్ లో ఉండాలి, లేదా మిమ్మల్ని నేను అన్ఫిట్స్ గా చేస్తా. అన్ఫిట్ చేయడం నేను లేనేటే. నేను చేతనైతే అన్ఫిట్ చేసి చూద్దాం. ఓకే గాయ్స్, మీలా సిగరెట్ తాగే కుర్రాళ్ళకి ఓల్డ్ ఏజే రాదు తెలుసా? ఎందుకని? మధ్యలోనే పోతారు గనక. రే, దీని మాట నమ్మకండి. సిగరెట్లు తాగి మా తాత 90 ఏళ్ళు బతికాడు. ఇంకా బతికే ఉన్నాడా? లేదు, మానేశాడు, పోయాడు. 1 2 3 ఏం కావాలి? ఇక్కడ ఫిజికల్లీ అన్ఫిట్ అని సర్టిఫికెట్లు ఇస్తారా? ఫుట్బాల్ కిట్ 5000 అవుద్ది. 1000 రూపాయలకి ఇస్తావా? నువ్వు పట్రా, నేను ఇస్తా. ఖచ్చితంగా ఇస్తావా? నిజమే పట్రా, 1000 ఇస్తా. ఇయ్యలే. బాబాయ్, నువ్వు హర్క్లెస్ కాదు బాబాయ్, మా పార్టీ పీర్లెస్. నాట్ ఫియర్. ఇదిగో ఈ డబ్బులతోటి మీ అందరికి ఫిజికల్లీ అన్ఫిట్ అని సర్టిఫికెట్లు కొనేస్తాను.
ఎక్స్పోర్ట్ క్వాలిటీనా? అది ఎయిర్పోర్ట్ క్వాలిటీ. అంటే లేపుకొచ్చారా? లేదు, ఎత్తుకొచ్చా. మీరు పదండ్రా. స్టార్ట్ యాక్షన్. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా చూసుకో, వీళ్ళంతా అన్ఫిట్ అని ఎప్పుడు తీసుకొచ్చాను. చూసుకో, ఇంకో కాపీ సీఎం గారికి పంపించాను. ఎలక్షన్స్ అవ్వంగానే వీళ్ళందరికీ 3 చక్రాలు బలి ఇచ్చేస్తానని చెప్పారు. పాపం చాలా కష్టపడి సంపాదించారు సర్టిఫికేట్. సేమ్ డాక్టర్ కూడా ఇలాగే ఫీల్ అయ్యాడు. బర్డ్స్ ఫ్లూలా అందరికీ ఒకే జబ్బు వచ్చినట్టుంది. ఇగో కామెడీ లేవు, మ్యాటర్ ఇక్కడ చాలా సీరియస్. సీతారాముడు ఒప్పగా ఏడు చేస్తుంది. ఎయిర్పోర్ట్ క్వాలిటీ. అది ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? కాలేజీలో ఎవరో కాజేసి అమ్మారట. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ మాత్రం దానికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తారేంటి? లుక్, మీరెన్ని వెధ వేషాలు వేసినా మీ అందరినీ ఓ ఆట ఆడించందే నేను నిద్రపోను. కమ్ ఆన్ లెట్స్ రన్. ఇంకా ఎందుకు యాక్షన్? దాన్ని ఫాలో అయిపోండి. రన్. బాయ్ బాయ్. రేపటి నుంచి మీరందరూ షార్ట్స్ లో రావాలి. అప్పుడే ఆడడానికి బాగుంటుంది. మీరు కూడా రేపటి నుంచి షార్ట్ లో రావాలి. ఎందుకు? అప్పుడే కదా చూడడానికి బాగుంటుంది. In the name of the Father, Son, and the Holy Spirit. Amen. నా పేరు నిషా కాదు, మైథిలి. ఓ జీసస్, నువ్వు నిషావి కాదా? చేసిన పాపం చెబితే పోతుందంటారు. హిందూనైన నేను నిషాగా ఈ పోస్ట్లోకి ఎందుకొచ్చానో చెప్తాను. ఇతని పేరు ప్రేమ్. పీటీ ట్రైనింగ్లో ఉండగా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ప్రేమ్ని నేను ప్రేమించాను. ట్రైనింగ్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాడు అనుకుని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈలోపు చెప్పండి ఫాదర్, జరిగిన దానిలో నా తప్పేమైనా ఉందా? ఓ మై చైల్డ్, నీవు చేసిన పాపము కన్నా నిషా కుటుంబమునకు నీవు చేయుచున్న సాయము గొప్పది. పరలోకముందున్న ఆ ప్రభు నిన్ను క్షమించుగాక. ఆమెన్. జీసస్. లవ్ లో గేర్ల గురించి మాట్లాడి ఇప్పుడు ముందుకు కదలవే. ఏంటోనే, నాకు చాలా భయంగా ఉంది. ఈరోజు వ్యాలంటైన్స్ డే. ఏం భయపడకుండా ధైర్యంగా చెప్పు. అలాగే నాని, ఏంటి ఈ రోజు ప్రేమికుల దినం తెలుసా? అయితే ప్రేమికులకు దినం పెట్టేశారా? అది కాదురా, ఈ రోజు అమ్మాయి అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్తే ఐ టు లవ్ యూ అని చెప్పాలి. చెప్తే ఈ రోజు నుంచి ప్రేమించుకుందాం. ఆ తర్వాత? బీచ్ లో పార్క్ లో కలిసి తిరుగుదాం. ఆ తర్వాత? ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. తర్వాత? విల్ బికమ్ లవర్స్. ఆ తర్వాత? తర్వాత పెళ్ళే. ఆ తర్వాత? తర్వాత తెలీదా? నేను చెప్తా. ప్రేమ పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్, అదే శోభన్. నాని, నువ్వు ఓకే అంటే చెప్పు. ఈ ప్రేమ పెళ్లి అని టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ శోభనమే చేసుకుందాం. డామ్ ఇట్, వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ టాకింగ్ అబౌట్ లవ్ మిస్. ప్రేమ అంటే ఒకరిని ఒకరు చూసుకొని ఎవరికంటా పడకుండా సినిమా హాల్లో కలుసుకొని పెద్దలకు తెలియకుండా ప్రేమించుకోవడం, ఏదో ఫ్రెండ్ రూమ్ లో కలుసుకోవడం. ఇదేగా లవ్ ప్రాసెస్. ఎందుకు ఈ వేస్ట్ మ్యాటర్? స్ట్రైట్ గా అసలు పని కానిసేపోలా. డోంట్ బి ఎమోషనల్ మిస్. మా కాలంలో ఏఎన్ఆర్ దేవదాస్ సినిమా 24 రీళ్లు ఉండేది. మీ కాలంలో నాగార్జున సినిమా మజును 14 రీళ్లే. మరి ఈ జనరేషన్ లో ఇంగ్లీష్ సినిమా 4 రీళ్లే. ఈ కట్టని 20 రీళ్లు అంటే తెలుసా? చూసుకోవడం, ప్రేమించుకోవడం, పాటలు పాడుకోవడం అంతే. ఇప్పుడు ఇంగ్లీష్ మాలో మిగిలిన నాలుగు ఏంటో తెలుసా? చూసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం. ఇప్పుడు కాలం మారిపోయింది మిస్. కరెక్ట్ గా చెప్పావురా. యు పీపుల్ డోంట్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ లవ్. ప్రపంచం ప్రేమతో నిండి ఉందని మీకు అర్థం కావడం లేదు. కొంచెం అర్థమైనా చెప్పరా? అవును చెప్పచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ గెట్ లాస్ట్. చాలే పద పదరా. చూడు స్నేహ, ప్రేమించడం తప్పు కాదు. ఎలాంటి వాడిని ప్రేమించాలో తెలుసుకోకపోవడం తప్పు. స్నేహం రా బాబు, ప్రేమించమని ప్రాణం తీస్తుంది. ప్రేమించే రా, ఓ పని అయిపోద్ది. దాన్ని ప్రేమిస్తే నా పని అయిపోద్ది. చూడు, మనందరం ప్రేమించే మిక్స్ వస్తుంది.
హాయ్ గైస్ గ్రౌండ్కి పదండి. మేడం ప్రపంచంలో ప్రేమ నిండి ఉన్నదన్నారు కదా, కొంచెం చూపిస్తారా? కమ్ టు ద గ్రౌండ్. ఐ లవ్ యూ నాని. నీ పేరు ప్రేమ కాదు స్నేహ. ఐఎమ్ జస్ట్ యువర్ ఫ్రెండ్. నువ్వు కాదంటే చచ్చిపోతాను. సింపతితో ప్రేమ పుట్టదమ్మా. నేను నిజంగానే చెప్తున్నాను. అవునా? అయితే చచ్చిపో. నా ప్రేమ కోసం చచ్చే వాళ్ళు ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఆల్ ద బెస్ట్. మీ ఇష్టానికి ప్రేమించడం, అవతల వాళ్ళు ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకోవటం, ఇదే నా ప్రేమంటే. వాడెవడో ప్రేమించకపోతే నువ్వు చనిపోవాలనుకునే ప్రేమ ఇదేం ప్రేమ నాకు అర్థం కావడం లేదు. ప్రే అంటే ప్రేమించి, మా అంటే మరణించేదే ప్రేమ. అంటే ప్రేమిస్తే చావాలా? ప్రేమించకపోతే చావాలి. అలా చావడానికి తెగింపు కావాలి. నాని నువ్వెందుకు ప్రేమిస్తున్నావో చెప్పగలవా? హీస్ జీనియస్ అండ్ లవబుల్. అందగాడు కాకపోయినా చలాకీగా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అలాంటి వాడిని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. నాని లాంటి కుర్రాళ్ళు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నారో తెలుసా? మీకు తెలుసా? జస్ట్ లైక్ హిస్ మెంటాలిటీ. నలుగురితో కలిసిపోయే అమ్మాయి ఎలాంటి ప్రాబ్లం అయినా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని లైఫ్ లో పోరాడగలిగే ఆత్మస్థైర్యం ఉన్న అమ్మాయిని ప్రేమిస్తారు. నాని గురించి నేనేం చేయాలి? రేపు జరగబోయే స్పోర్ట్స్ మీట్ లో నువ్వు పాల్గొనాలి. స్పోర్ట్స్ లోనా? ఎస్. ఆట అనేది మనిషిలో పోటీతత్వాన్ని పెంచి లైఫ్ లో పట్టుదలని అలవాటు చేస్తుంది. ఒక్కసారి ఆడి చూడు. ప్రేమలో గెలవకపోతే నన్ను అడుగు. మేడం, స్పోర్ట్స్ మీట్ కి. స్పోర్ట్స్ మీటా? దేవుని స్తోత్రము, కుదరదు. ఆటలో గెలిచిన పర్వాలేదు, కానీ ఓడిన ఎంత అవమానము. గెలవడం వాడవడం అన్నది ఆటలో కాక మరింకెక్కడ ఉంటుందండి. అయినా మీ మేడం బుద్ధి లేదు. అందుకే నీకు జీతము లేదు. అదేంటి నా చేతం ఆవిడకి ఇచ్చేస్తున్నారు? పిల్లలను ఎలా కంట్రోల్ చేయవలనో ఆవిడ కింద పని చేసి తెలుసుకొనుము. నేను ఆడవాళ్ళ కింద పని చేయాలా? ఇంతకాలము నీవు పని చేసినది ఆడదాని కిందే కదా. నీ గురించి కాదు తల్లి, లేడీస్ గురించి. ఇక్కడ కుర్రోళ్ళందరూ మారుతున్నారంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ చూసి కాదే, ఆవిడ చూసి ఎలా డ్రెస్ రాస్తుందా. 3000 ఎక్స్ట్రా ఉన్నాయే. నిండుగా బట్టలు కట్టుకోమని ఎక్స్ట్రా ఇచ్చుంటారులే. మార్గరెట్, కళాశాల జాగ్రత్త. నేను ఎయిడ్స్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. ఎయిడ్స్ కోసం అందరూ వెళ్ళడం ఎందుకంటే ఎక్కడే అక్కడ ట్రై చేసుకోవచ్చు కదా. అమ్మా అమ్మా, ఇది జరిగిపోయినట్టు. ఎయిడ్స్ అంటే కాలేజ్ ఫండ్స్. అది సరే, ఈ నెల జీతం పంపలేదంటగా? ఆ ఫండ్స్ లేకనే కదరా నేను పావురమ్మతో సరిపెట్టుకుంటున్నాను. ఏంటి, మందు మానేసి పావురాలు తింటున్నావా? పావురం కాదే, పావురమ్మ. ఓ, నువ్వు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండు. అవతల మీ లేడీస్ డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మా లేడీస్ అంతేలే. ఆవిడ బాధలు చూస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుందిరా బాబు. అంత ఫీల్ అయ్యేవాడివి నీ జీతం ఇచ్చేలేకపోయావా? ఏంటి, నా జీతం? చూడే, మనలో కొన్ని ఫీలింగ్స్ పోగొట్టుకోవాలంటే నువ్వు ఇలాంటి త్యాగాలు చేయాలయ్యా. తప్పదు, నీ జీతం ఇచ్చేయి. సర్లే, డబ్బులు లేవని ఓ ఉత్తరం ఒక రాసివు. సరే అలా కానీ. పెన్ కూడా కావాలా? మ్యాటర్ కూడా నువ్వే రాసుకోవాలి. బానే ఉంది. నువ్వేం చేస్తావంటే మీ ఆయనకు మందు కొట్టే టైం తప్ప మ్యాటర్ రాస్తే తీరికలైతే మా ఆవిడతో నేను చెప్పినట్టు మ్యాటర్ నువ్వు రాసుకో. అలాగే. అవును, నీ పోస్ట్ కొచ్చిన కొత్త పీడి పేరు మైథిలి కదూ? కాదు నిషా. మైథిలిరా బాబు. ఇదిగో ఈ ఉత్తరం చూడు. మైథిలి ఫిజికల్ డైరెక్టర్, ప్రగతి కాదు. ఎడిదే అమ్మా, మైత్రి అంటే హిందూ పేరు కదా. ఈ ఒక్క ఆధారం చాలు నా పోస్ట్ నేను కొట్టేయడానికి. ఎక్కడ నిషా? నిషానా? అదనయా మైథిలి, ఎక్కడున్నావే? ఏంట్రా బంగారం లాంటి పువ్వుని తెంపేస్తున్నావు? నాకు లవ్ అన్నా పువ్వు అన్నా పడదులే. రే నాని, స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేషన్ కోసం నేను నీ పేరు చేశాను రా. రేపటి నుంచి మిస్ అమ్మ మనం కలిసి ప్రాక్టీస్ చేయాలంట. లక్కీ ఛాన్స్ కొట్టేశాడే. ఏ ఛాన్స్ కొట్టాడా? నిషా అని పీడీ పోస్ట్ లో నాటకం అవడానికి వచ్చిన అమ్మాయి అది. అసలు పేరు మైథిలి అట. మైథిలా? కావాలంటే ఉత్తరం తీసుకో. ఇదేదో పెద్ద మిస్టరీలా ఉంది. ఆ మిస్ అమ్మ మిస్టరీ ఏంటో నువ్వే బయట పెట్టాలరా బాబు. త్వరగా వెళ్ళరా బాబు. నువ్వా లోపలికి ఎలా వచ్చావు? దొడ్డిదారులు మీరు ఈ పీడీ పోస్ట్ కు వచ్చినట్టే. అవ్వా అవ్వా, హిందూ అయి ఉండి క్రిస్టియన్ల డ్రామాలు ఆడతారా? What the hell are you talking? ఇంగ్లీష్ లో బుకాయించకండి. మీరు నిషా కాదు మైథిలి అని మాకు తెలిసిపోయింది. ఎవరి ప్రేమ్? మీరెవరా? ఎక్కడ ఉంటాడు? నా గుండెల్లో. అబ్బో, లవరే అన్నమాట. ఓ మంచి పొజిషన్ లో ఉండి మీరే ఈ లవ్ లో పడితే మాలాంటి కుర్రాళ్ళకి నీతులు ఎలా చెప్తారండి? టోటల్ గా మిస్టరీ అనుకున్నాను, కానీ పెద్ద లవ్ హిస్టరీ ఉంది ఇక్కడ. చూడు, ప్రేమంటే నువ్వు అనుకుంటున్నట్టు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద చూపించేది కాదు. ఓ 10 మంది అబ్బాయిలపై చూపించేదా? Shut up. Love is universal. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలన్నిట్లోనూ ప్రేమ ఉంది. ఫోర్సెస్ ఆఫ్ నేచర్.
ఈ క్యాసెట్ విను. నిజమైన ప్రేమంటే ఏమిటో నీకే తెలుస్తుంది. టీచింగ్ నేర్చుకోవాల్సింది పాటలు కాదరా, ఆటలు, ప్రేమ పాఠాలు. యాదవ ఫీలింగ్ ఆపి సైలెంట్ గా పడుకో. రేయ్, డ్రిల్ టీచర్ తో డ్రీమ్ సాంగ్ వస్తే చంపేస్తాను. నా డ్రీమ్ గర్ల్ రా, ఎన్నో ఆశలు పెట్టి బతుకుతున్నాను రా. రేయ్, అసలు ఈ క్యాసెట్ లో ఏముందో విన్నీరా. సరే, లవ్వు పువ్వు అంటే పడనోడు మొక్కలకి నీళ్లు పోస్తున్నాడంటే మొత్తానికి ఎక్స్ట్రా గడి లవ్ లో పడినట్టే. థ్యాంక్ గాడ్. మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ బైబిల్ బుక్స్ అందరికీ పంచు. అలాగే మదర్. ఏమండి, మీరు పీడిగా మాయలేడిని తెచ్చారనుకున్నా గానీ ఇదే పెద్ద వగలాడని ఇప్పుడే తెలిసింది. ఏమైనది? ఏటవుద్ది? ఇదిగో మీరు బైబిల్ బుక్స్ పంచినట్టే కుర్రోళ్ళకి లవ్ బుక్స్ పంచేస్తాను. మీరు ఇలా చూసి చూడన్నాడు ఊరుకంటే కాలేజీ మూవించేసి మీ చేత రాజ్యం తెరిపించేస్తాను. సర్లేండి, దీని సంగతి వదిలేయండి. ఎందుకు మీరు వెళ్ళిన పని ఏంటైంది? ఏమా పని? అదేనండి, ఎయిడ్స్ తెచ్చుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. అవునరా, నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? వచ్చాయి. మీ లేడీసు విడాకుల కోసం కోర్టుకెళ్లారట. నిజమా? ఏట్రా, కాయగూరల కోసం రైతు బజార్కి వెళ్ళినంత ఈజీగా చెప్పేస్తున్నా? లేకపోతే సంపాదన లేని సన్నాసిగాడితో ఏ ఆడది మాత్రం సంసారం చేస్తుంది? అంతే అంటావా? జీతం పంపించి 2 ఏళ్ళైందా? ఆవిడ మాత్రం ఎలాగ బతుకుతుంది? కొంచెం ఆలోచించు. ఇదిగో దీని మీద సంతకం పెట్టు. పెన్ని యువకుడు ఎలాగుంటాను? చదువు బాగా చదివి సంతకం పెట్టు. ఓరవరకారా, నీ మీద నాకు నమ్మకం ఉందిలే. నీ టైం బాగాలేదు. అయినా నా ఉద్యోగం పోలేదురా. పోలేదా? గాల్లో ఊగుతోంది అంతే. ఇవాళ రేపు వచ్చేస్తుందని చెప్పు. అలాగే, ఈవేళ రేపు వచ్చేస్తుంది. నీకు కూడాను రెడీగా ఉండు. ఏట్రా వచ్చేది? విడాకులు. విడాకులా? నేను ఇవ్వను కదా. ఏంట్రా బోర్డు నువ్వు ఇచ్చేది? ఆల్రెడీ సంతకం పెట్టావుగా, అది చాలు. అంటే మాటల్లో పెట్టేసి నా చేతి విడాకుల పత్రం మీద సంతకం పెట్టించావా? అందుకేగా చదివి బాగా చదివి సంతకం పెట్టమన్నది. పెన్నుంచుకో, పనికొస్తుంది. ఈ నాకన్నా డాకుగాళ్ళలో ఉన్నాడే. ఏయ్, అదేంటి వెళ్ళిపోతున్నారు? రండి. మా కళ్ళలో కారం కొట్టాడు వీడు. ఏమైంది? సీన్లు ఉంటే నేను సినిమాకి వెళ్తే మధ్యలో పవర్ ఆఫ్ చేశాడు. సరే, స్పోర్ట్స్ మీట్ కి అందరూ ప్రిపేర్ అయ్యారా? ఓ, మీరు చెప్పినప్పుడే బ్యాగ్ తో సహా రెడీ. బ్యాగ్ సరే, ప్రాక్టీస్? ప్రాక్టీస్ వీడికి ఎగ్జామ్ లో మాల్ ప్రాక్టీసే గానీ స్పోర్ట్స్ ప్రాక్టీస్ అలవాట్లేదు. ఓకే, పోటీలో పాల్గొనాలంటే బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉండాలి. అందుకు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. మీ ఎక్సర్సైజ్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. రేపు ఉదయం 4 o'clock కి మీరందరూ రెడీగా ఉండండి. టైమ్ ఇస్ వెరీ షార్ట్. నీ స్పోర్ట్స్ రికార్డ్ చూశాను. కోచింగ్ తీసుకుంటే యూ కెన్ విన్. ఇది
యా గుడ్ వెరీ గుడ్ నాని దాట్స్ ఇట్ కమ్ ఆన్ గాడ్ వేడికి లేచిందే పొరగనట్లు పొద్దున్నుంచి ఒకటే ఆట. మనల్ని పొద్దున్నే నిద్రలేమని వాడు ఒక్కడికే ప్రాక్టీస్ ఇస్తుందిరా. ఈ షోలో ట్రైనింగ్ చూస్తుంటే స్టాప్ ఇట్ వన్ థింగ్ హాయ్ స్నేహ మీరంతా రెడీనా రెడీ అయినా అని అడిగితే అందరూ ఇంత సైలెంట్ గా ఉన్నారేంటి మేము రెడీనే మమ్మల్ని అందరినీ వదిలేసి వాడు ఒక్కడికే ప్రాక్టీస్ ఇస్తున్నారేంటి మిస్కి నాన్నగారంటే స్పెషల్ ఇంట్రెస్ట్. అందుకేగా వాడు ఒక్కడికే లవ్ బుక్ ఇచ్చింది. డ్యూయట్ పాడుకోమని క్యాసెట్ కూడా ఇచ్చింది. ఎస్ 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 ఐ లైక్ నాని ఐ లవ్ నాని ఐ లవ్ హిమ్ ఆర్ యు హ్యాపీ లేదు ఆడొక్కడే హ్యాపీ. మిస్ మాట వింటూ కాలేజ్ కి పేరు తెచ్చే స్టూడెంట్ అంటే ప్రతి టీచర్ కి ఇష్టమే. ఈ రోజు ఉదయం 4 గంటలకల్లా రెడీగా ఉండమని మీ అందరికీ చెప్పాను. బట్ నేను వచ్చేసరికి మీరందరూ దుప్పట్లు తన్నిపెట్టి పడుకున్నారు. వీడొక్కడే రెడీగా ఉన్నాడు. అంటే రాత్రి అంతా గడియారం చూస్తూ 4 ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. 4 అయ్యేసరికి మాకు నిద్ర వచ్చింది. వాడికి మెలకు వచ్చింది. మీలాంటి వాళ్లే తెల్లవార్లు చదివి ఎగ్జామ్ రోజు నిద్రపోయేది. నాకు మీరంతా సమానమే. కాకపోతే బెస్ట్ కోచర్ గా నాకు పేరు రావాలంటే మీరందరూ నానిలా నన్ను ఫాలో అవ్వాలి. అదిగో బస్ వచ్చేసింది. నేను వెళ్తాను. నేను బ్యాగ్ తీసుకొస్తాను. ఏయ్! Yeah, I am fast for your eyes only. ఏయ్ కిటికీలో నుంచి ఎందుకు వచ్చితివి? సీటు దొరకదేమోనని. బస్సులో ఎన్ని సీట్లుండును? 36. టూరుకు పోవునది ఎంతమంది? 20 మంది. ఈ కారణముగా నిన్ను డిస్మిస్ చేయుచున్నాను. ఆగండి. ఎవరికి ఫోన్ చేయుచున్నావు? ఎడ్యుకేషన్ మినిస్టర్ సన్నాసికి. ఎందుకని? సీట్ కోసం బస్ ఎక్కితే సస్పెండ్ చేసే సన్నాసి కాలేజీలో నాకు సీట్ ఎందుకు ఇచ్చాడో అని అడుగుతాను. దేవుని స్తోత్రము. ఈ ఒక్కసారికి నిన్ను క్షమించి. మీరు క్షమించినా నేను క్షమించను. నాకు ఈ కాలేజ్ వద్దు. ఆగుము. నేను ఆగను. నాని కమ్ ఫాస్ట్. కాలేజ్ వద్దు. స్టూడెంట్స్ తో వెళ్తున్నావు, జాగ్రత్త నిషా. స్టూడెంట్సా? కాదు, నువ్వు జాగ్రత్త. ఈ వాక్యం ఎక్కడో వినినట్టున్నదే. ఆ ఎక్స్ట్రా గార్డ్ నాన్న ఆ మాట మీతో చెప్పాడు. అదే మాట ఇప్పుడు నిషాతో నేను చెప్తున్నా. అవును అవును నిజమే. వీళ్ళు వెళ్ళేది వాడి ఊరికే. ఏమిటి? నాని వాళ్ళ ఊరికా? ఎక్కువ ఆనందపడకము. మీరు వస్తున్న విషయం వాడి నాన్నకి తెలిస్తే ఆయన ఊరు వదిలి పారిపోయే ప్రమాదము ఉన్నది. పారిపోదాం ఎక్కడికి ప్రయాణం? వాళ్ళ అబ్బాయి ఊర్లోకి వస్తున్నాడని తెలిసి ఈ నూరు రోజులు పారిపోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడో చెబితే పోవడం కాదు, ఏకంగా పైకే పోతాడు. వచ్చేది ఆటల పోటీకి కాదు, ప్రేమించడానికి. ఏంట్రా నువ్వు చెప్పేది? మీ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకంటే వయసులో పెద్ద పిల్లని. ఏంటూ చెప్పేది? వీళ్ళోడు ఎక్స్ట్రోవర్డ్ కదా, అందుకని తనకంటే 2 ఆకులు పెద్దదాన్ని చూచి ప్రేమిస్తున్నాడు. ఎక్కువ వాగావంటే లాక్కులో దోసేస్తా. ఆడింకా చిన్నపిల్లడు రా. అందుకే పెద్ద పిల్లని చూసుకుని ప్రేమిస్తున్నాడేమో. పైన బ్రహ్మ రాస్తాడు, కింద ఈ బ్రహ్మం చెబుతాడు. నేను చెప్పేది నిజం. ఇంతవరకు మీ బుట్టోడి విషయంలో నేను చెప్పిందే జరిగింది. దొరా, ఏమైంది దొరా? ఏంటి సన్ స్ట్రోక్? మరే ఆ సన్ స్ట్రోక్ కాదు, ఓను సన్ స్ట్రోక్. ఓన్ సన్నా? నీ స్పోర్ట్స్ రికార్డ్ చూశాను. కోచింగ్ తీసుకుంటే యూ కెన్ విన్. yes 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 I like Nani I love Nani are you happy ఎరా పిల్లతో వస్తాడనుకుంటే పటాలంతో వచ్చి మన ఇంట్లో సెటిల్ అయిపోయాడేంటి? మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఎర్రబని నేర్చుకునే పిల్ల. అలాగా? ఏయ్ ఆగండి. ఎవర్రా ఈ గుంట? మా క్లాస్మేట్. క్లాస్మేటా? మరి ఇంత పెద్దదిగా ఉందేంట్రా? అదే మా క్లాస్ పెద్దది కదా. క్లాస్ పెద్దదైతే అమ్మాయిలు కూడా పెద్దగా ఉంటారా? ఈ గుంటను చూస్తాంటే చదువుకునేలా లేదు, చదువు చెప్పేదానిలా ఉంది. అదే ఈవిడ ఒక్కో క్లాసు 2 సార్లు చదివిలేండి. పునాదులు గట్టిగా ఉంటాయి కదా. మీరు పదండి. ఇటు కాదు అటు. ఏంట్రా? అబ్బాయి గారు కంగారు చూస్తుంటే అబ్బాయి గారు ప్రేమించే అమ్మాయి ఈ అమ్మాయి అంటుంది. అంతేనటవా? తేలుతాం పద. నేను ఈ క్లాస్మేట్ నన్ను ఎందుకు చెప్పావు? టీచర్ కి స్టూడెంట్ కి ఫ్రెండ్షిప్ ఉందంటే ఈ పల్లెటూరు వాళ్ళకి అర్థం కాదండి. అయితే మాత్రం నాకు 16 అంటే ఏ వెధవ నమ్ముతాడు? మా నాన్న అంతా లేండి. నన్ను వెధవ అన్నాక నేనెందుకు నమ్ముతాను రా? నీ వయసు ఎంతమ్మా? 16.
ఎన్నేళ్ల క్రితము 5 నెలల క్రితం. ఆ, అసలు మీ నాన్నకి పెళ్ళి ఎన్నేళ్ళైంది? 15 ఇయర్స్. రే నువ్వు ఆగరా. వీళ్ళ నాన్నకి 15 ఇయర్స్ క్రితం పెళ్ళైతే ఈ గుంటకి 16 ఇయర్స్ ఎలా ఉన్నాయి? ఆ మాత్రం తెలీదా? వాళ్ళ పెళ్లికి ముందే పుట్టింది. మీరు రండి. ఓహో, అదేదోరా కుంతీకర్ణుడు కదా. ఈ అబ్బా, వయసులో పెద్దదాన్ని ప్రేమిస్తాడని చెప్పావు, పెళ్ళవక ముందు పుట్టిన దాన్ని ప్రేమించాడేమిట్రా? దీన్ని ఆపడం ఎలా? అది ఒక్కటే దిక్కంటా. వాడు ఇప్పుడు ఎక్కడుంటాడు? ఏంట్రా డల్గున్నావు? తల్లి కాదురా, మనోడు ఆలోచిస్తున్నాడు. మీ నాన్న గురించా? కాదు, మైథిలి మిస్ గురించి. మరే మైథిలి మిస్ మస్క మస్క చీకట్లో వస్తే ఉంటాది నా సామి రంగా. తప్పండి 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 బాబు, కళ్ళకండం ఆపి కన్న తండ్రి పంపిన కబురు చూడు. మా నాన్నకేమైంది? మీ నాన్నకేమొద్ది పోయాడు ఊరొదిలి. ఒరే అప్రతిష్టపు నా పుత్ర, నువ్వు ప్రేమించిన పిల్ల వయసులో నీకంటే పెద్దదని తెలిసింది. నువ్వు ఆ పిల్లను పెళ్లాడితే నీకు వయసు అయ్యాక నేనే కాదు ఆ పిల్ల కూడా ఉండదు. ఎందుకంటే నీకంటే పెద్దది కనుక నీకన్నా ముందే పోతుంది. గుడ్ బై. సారీ, యు ఆర్ వెరీ బ్యాడ్ బాయ్. ఏమైందిరా? మిస్అండర్స్టాండింగ్. ఓ, మిస్అండర్స్టాండింగా? నేను ప్రేమిస్తున్నానని మా నాన్న ఫీల్ అవుతున్నాడు. నిజమా? అయినా నువ్వు ప్రేమిస్తే ఆవిడ ఫీల్ అవ్వాలి, కానీ మీ నాన్నకేంట్రా ఫీలింగ్? మేడం, వీడు ప్రేమించాలే గాని ఏ పిల్లైనా ఓకే అంటుంది. పిల్లలు సరే అండి, ప్రేమించేది పెద్దదైతే. ఎవ్రీబడి షుడ్ లవ్ హిమ్ బికాస్ ఈ ఈవెంట్ లో నాని వల్లే మన కాలేజ్ గెలిచింది. నిజమా అండి? ఎస్, లవ్ ఇస్ యూనివర్సల్ అండ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్. నిజమా మిస్? యా, మనసు వయసును గురించి ఆలోచించదు. ప్రేమ మనసును చూస్తుంది, మనిషిని కాదు. మీరు ధైర్యం చెప్పాక నాలో ఉన్నది ప్రేమే అనిపిస్తుంది. ఎస్, దిస్ ఇస్ లవ్. ఆమె నన్ను ప్రేమిస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? ప్రేమకు భాష లేదు, భావం చాలు. ఆమె కళ్ళలోకి చూస్తే ఆమెకు నీపై ప్రేమో కాదో ఇట్టే తెలుస్తుంది. కానీ నా ప్రేమను ఈ లోకం ఒప్పుకోదేమోనని భయంగా ఉందండి. లోకాన్ని ఎదిరించిన ప్రేమ చరిత్రలో నిలుస్తుంది. నిజమైన ప్రేమ పట్టుదలతో జయిస్తుంది. ఆల్ ది బెస్ట్ మిస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అయ్యయ్యో సారీ. సారీ ఏట్రా? అవును బ్రదరు. బ్రదర్ ఏట్రా? పోస్ట్ మ్యాన్ పిల్లి కట్టి వేసేవట్రా? మరి తాళి నువ్వు కట్టిన కాపురం చేయవలసింది నేనేగా. కాపురం నువ్వు చేస్తావా? ఎట్రా బాబు నువ్వు అనేది? మన ఆవిడికి మాట ఇచ్చాను. మన ఆవిడ? ఆ. ఎవరా పూతు కొట్టుకొచ్చింది? నేనే. ఇదిగో మన ఆవిడ నీకోసం ఏదో పంపించింది. నాకు బాగా ఇష్టం అని దాన్ని తెలుసు. తాలి బొట్టు, నేను కట్టిందే. కుంకుమ బొట్టు, నేను ఇచ్చిందే. కాలు మట్లు, నేను పెట్టిందే. ఇక్కడ నీ మొగుడు పోస్టు ఊస్టు. అంటే పీడీ పోస్ట్ పాటు నా ముగుడు పోస్ట్ కూడా పోయిందా? గ్యారంటీ. నేనే నా పెళ్ళని వదిలే లేదురా, ఊర్లో ఒగ్గేశాను అంతే. బాబు నా పెళ్ళని నాకు వదిలేరా. ఎలా వదిలేయాలి? ఈ దసరాకే ముహూర్తం పెట్టుకున్నాం. ఏట్రా పెళ్లి చేసుకోవడానికి నా పెళ్ళం తప్ప దేశంలో ఇంకేడ పిల్లనికి దొరకలేదేటి? దొరుకుతారు, కానీ పెళ్ళంతో పాటు రెడీమేడ్ గా పిల్లలు దొరకరుగా. బాబు నా పెళ్ళం పిల్లని తెచ్చుకోవడానికే కొంచెం టైం ఇచ్చుకోరా. సర్లే, ఎలాగైనా మొదటి మొగుడివి. మరే ఎంత టైం కావాలేంటి? వారం రోజులు ఇచ్చుకో. ఈ వారం రోజుల్లో నువ్వు సంసారం చక్కదిద్దుకోపోతే 8వ రోజే మా పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దవి దగ్గర నుండి జరిపించాలి. వస్తాను. ఇదేడిదే కనీసం నెల రోజులు టైం అడిగాను కాదు. ఇదిగో ఇలా తొందరపడు కాబట్టి 2వ మొగుడు వీడు రెడీ అయిపోయాడు. అమ్మో అక్కడ మైత్రి బయలుదేరిపోయి ఉంటుంది. గుడ్ మార్నింగ్ మిస్. నా విష్ కి రెస్పాన్స్ ఇరా? మార్నింగ్. ఈ విష్ కాదండి, నా బర్త్డే విష్ కి. పుట్టినరోజు ఏదడిగినా కాదనే ధైర్యంతో నేనేదో మాట్లాడావు. లేదండి, ప్రేమించే వాళ్ళు దేనికి భయపడొద్దని మీరు ఇచ్చిన ధైర్యంతో చెప్పాను. ఏ రోజైతే మీరు ప్రేమ గురించి చెప్పారో అప్పటి నుంచి మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఐ లవ్ యూ మిస్. ఐ లవ్ యూ మిస్. ఎందుకు నవ్వుతున్నారు? నీ విషయం ఎవరికి తెలిసినా ఇలాగే నవ్వుతారు. కానీ నేనాశించిన ప్రేమ ఇది కాదు. స్నేహ నీ ప్రేమ కోసం చావబోతుంటే నీకు పంచభూతాల్లో ఉన్న ప్రేమను గుర్తు చేశా. మీరు నేర్పిన ప్రేమని మీకే గురుదక్షిణగా ఇస్తున్నాను. తీసుకోండి. ఏంటి, లవ్ లెటరా? ఆగండి, నా ప్రేమ మీ ఊహకు అందదు. తెరిచి చూడండి.
కాగితం? ఈ తెల్ల కాగితం నా మనసు లాంటిది. దానిపైన మీరు ఏమైనా రాసుకోవచ్చు. టీ తాగుతావా? టీ ఒలికిపోతుందండి. కరెక్ట్. నన్ను ప్రేమించడం అనే తప్పుడు ఆలోచనలు కూడా నీలో ఇలాగే హద్దులు దాటి ఓవర్ఫ్లో అవుతున్నాయి. మీరు అన్నట్లు నా ఆలోచనలు ఓవర్ఫ్లో అయి ఉంటాయి. ఇంతవరకు ఎంటీగా ఉన్న ఈ కప్పు నా ప్రేమతో నిండిపోయింది చూసారా? 50-50. Come on. చూడు, ఇవన్నీ నన్ను ప్రేమించిన వాళ్ళు నాకు రాసిన లవ్ లెటర్స్. వీళ్ళందరికీ నన్ను ప్రేమించే హక్కుంది, కానీ నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. అర్హత అంటే? వయసు. వీళ్ళందరూ వయసులో నాకంటే పెద్దవాళ్ళు. సో లెట్స్ బర్న్ యువర్ లవ్ అండ్ లస్ట్. హృదయాన్ని మండిస్తే నా గుండెలోని బాధ ఎలా బయటపడింది చూసారా? భగ్గుమన్న ప్రేమ ఎలా బూడిదైందో చూసావా? చీయందనుకో, దానికి ఇంత ఫీల్ అయిపోవాలా? లవ్వే లేదనుకో, క్యాసెట్ ఎందుకు ఇస్తుంది? కళలో నీ సొంతం మావా. మన కాలేజీ ఆటల్లో గెలిచినందుకు ఈ రోజు మీ అందరికీ ఈ వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాను. ఈ రోజు మీరు స్టూడెంట్స్, మేము టీచర్స్ అనే భేదం లేదు. We all are friends. ఇప్పుడు నిషా మీన్స్ నాని, నేను నిషా. డియర్ స్టూడెంట్స్, ముందు మీరు వెళ్ళి కూర్చోండి. 100 ఫైన్. డియర్ స్టూడెంట్స్, టుడే ఇస్ ఎ వండర్ఫుల్ డే. మన మనసులోని మాట ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ మిస్ గేమ్ ఆడుతున్నాం. మీ అందరికి తెలుసు, నిషా అని నేను వచ్చాక మన కాలేజ్ ఆటల్లో ఎంత ముందుకెళ్ళిందో. ప్రతి టీచర్కి ఒక్కడు ఇక్కడే ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ నాని. ఐ లైక్ నాని. ఐ లవ్ యూ. టీసీ అల్లరి చేసినందుకో చదవనందుకో ఇచ్చింది కాదు, మిమ్మల్ని ప్రేమించినందుకు ఇచ్చిన సర్టిఫికెట్. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నన్ను ఈ కాలేజ్ నుంచి మీ లైఫ్ లో పంపించే ప్రమోషన్ లెటర్లా అనిపిస్తుంది. ప్రేమంటే ఏంటో తెలుసా? అవునంటే జీవితం, కాదంటే మరణం. మీరు నన్ను ప్రేమించానని చెప్పకపోతే రేపు పొద్దున్నే 7 కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతా. నిషా ప్లీజ్, నా మాట విను. వెళ్ళొద్దు. నిషా ఆగు. నిషా బెదిరిస్తున్నాను అనుకోవద్దు. రేపు పొద్దున జరిగే నిజాన్ని గుర్తు చేస్తున్నాను. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నాని మారతాడనుకుంటున్నావా? దుష్టులకి దూరంగా ఉండమన్నారు కదా, అందుకే వాడి దృష్టికి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎస్ ఫాదర్, నేను వచ్చిన పని అయిపోయింది. నేను చేరుకోవాల్సిన గమ్యం నుంచి పిలుపొచ్చింది. మైథిలి, నీవు నిషావు కాదు మైథిలివని నాకు ముందుగానే తెలుసు. మేడం, ఫాదర్ అంతయునో చెప్పి ఉన్నారు. తీసుకును. ఇదేమిటి? ఒకటి నీవు చేసిన పనికి, మరి ఒకటి నీవు చేపట్టనున్న పనికి. దేవుని స్తోత్రము. నీవు హిందువైనా మా అందరికీ బంధువు. నాదొక చిన్న కోరిక. ఏంటి? నాని టీసీ గురించా? కాదు, హెర్క్యులస్ పోస్ట్ గురించి. ఓ నా తల్లే, నా మీద నీకు ఇంత సింపతి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఏటనుకోకమ్మా, నా వల్ల ఉద్యోగం విలువ, ఆ పోస్ట్ మ్యాన్ వల్ల సంసారం విలువ ఈయనకి తెలిసొచ్చాయి. దయచేసి పీడీ పోస్ట్ ఈయనకి ఇవ్వండి. కన్నీళ్లు చాలా విలువైనవి, వాటిని వృధా చేయొద్దు. రండి. ఆగమ్మా, నేనే కాదు, ఇక్కడ ఎవ్వరు కూడా మీకు సెండ్ ఆఫ్ ఇవ్వరు. ఎందుకంటే మీరు మాతో పాటు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం కనుక. అంతే, దయచేసి వెళ్ళొద్దమ్మా. నేను వెళ్ళిపోతున్నానని మీరెందుకు అనుకుంటున్నారు? పిల్లల ఆటల్లో, మీ సిన్సియారిటీలో నేనిప్పుడు ఉంటాను. కమ్ ఆన్, లెట్స్ గో. బాయ్. బాయ్ మైథిలి, టేక్ కేర్. జాగ్రత్తమ్మా, నువ్వు వెళ్ళేది అడవి దారిలో. నువ్వా? ఏంటి వేషం? వేషం కాదు, విషయం. మీరు నా నుంచి దూరం కావాలనుకున్నారు, కానీ నేను ఈ లోకం నుంచి దూరం అవ్వాలనుకున్నాను. అయ్యో మ్యాడ్. సావుతో ప్రేమను తెగించి ఆడదాన్ని సాధించలేవు. నా ప్రేమను అర్థం చేసుకోండి.
నేనేం చేయాలి? నన్ను ప్రేమించాలి. ప్రేమిస్తే ఇద్దరం అండర్స్టాండింగ్ వస్తాం. వస్తే ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత శోభనం అంటాను అనుకున్నారా? సంసారం. శోభనం అంటే కళ్ళు మూసి తెరిచే లోపు అయిపోతుంది. అదే సంసారం లైఫ్ లాంగ్ ఉంటుంది. అయితే సంసారం చేసుకుందాం. ఏంటి పెళ్లి కాకుండానే? కొంచెం ఎక్స్ట్రాగా ఉండదు? నీకంటే వయసులో పెద్దదాన్ని ప్రేమించడం ఎక్స్ట్రా కాకుంటే పెళ్లి కాకుండా సంసారం చేయడం కూడా ఎక్స్ట్రా కాదు. సరే, ఆ కనిపిస్తున్న ఊర్లో మనిద్దరం 30 రోజులు మొగుడు పెళ్ళాలుగా గడుపుదాం. మొగుడు పెళ్ళాలనా? ఆ 30 రోజుల్లో ఆ ఊర్లో ఉన్న జనం మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని మనం డెసిషన్ తీసుకుందాం. ఓకే? ఓకే. ఏంటి కొత్త వేషం? ఏంట్రా పాలలో నీళ్లు కలుపుతున్నావా? లేదు, నీళ్లలోనే పాలు కలుపుతున్నా. కళ్యాణ్ పల్లె. అదేంటండి ఊరి పేరే చిత్రంగా ఉంది. పెళ్లికి కావలసిన అన్ని పనులు చేసేవాళ్ళు ఈ ఊళ్ళో ఉంటారని ఈ ఊరికి ఆ పేరు వచ్చిందట. పెళ్లి పనులంటే వేద మంత్రాలు చదివే బ్రాహ్మణులు, మంగళ వాయిద్యాలు, పెళ్లి వస్త్రాలు, వంట సామాన్లు, వంటలు. ఒరే గప్పురు, అప్పారావు గారి టీ తీసుకెళ్ళు. సభాష్ అండి. అయితే మనం పెళ్లి చేసుకుని ఈ ఊరు నుంచి కలుద్దాం. అదిగో లాడ్జింగ్. లాడ్జింగ్ కా? మనకి ఈ ఊర్లో ఇల్లు అద్దెకి ఎవరిస్తారండి? నువ్వెవరింట్లో ఉంటావో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా. అంటే వీళ్ళంతా ముందే తెలుసా? వాళ్ళకి నేను తెలీదు, నాకు వాళ్ళంతా తెలుసు. రెండింటికి తేడా ఏంటో? నువ్వు నన్ను ఇష్టపడ్డానికి, నేను నిన్ను కాదనడానికి ఉన్నంత ఉంది. ఓహో, అలా వచ్చారా? అయితే మనం ఆ పెద్ద బంగ్లాలో ఉందాం. ఎవరిదా బంగ్లా? రావు బహదూర్ జమీందారీ ఏకైక వారసుడు డాగ్ డాంబికేశ్వరరావు గారిది. దశ తిరిగింది అనే ధారావాహిక టీవీ సీరియల్ తీసి పాపం ఆయన దశ తిరిగిందట. అప్పట్నుంచి ఆయన ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని అలా తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? అర్థమైంది. మన దశ తిరిగేలోపు వేరే దిశ తిరగడం బెటర్. వీళ్ళెవరిది? కేరళ నర్స్ది. ఓహో, కేరళ వాళ్ళ. అయితే మనం ఉండలేండి. ఆ ఎదురుకున్న హోటల్? ఆ హోటల్ మంగతాయారుది. ఆ మిలిటరీ అయిన మంగతాయారు మొగుడా? మంగతాయారు మొగుడు దుబాయ్లో ఉంటాడు. ఓహో, అలాగా. మరి మిలిటరీ అయినా ఎవరు మొగుడు? ఆయన ఈ గుజరాత్ ఆవిడి మొగుడు. పోనీ ఈ ఇల్లు అడుగుదామా? ఈ ఇల్లు గ్యాస్ కంపెనీ అప్పారావుది. ఏమండి, ఇంట్లో పోర్షన్ అద్దెకుందా? అద్దెకా? ఇంట్లోనా? ఏ గ్యాస్ బండ్లు పేలుతాయా? గ్యాస్ బండ ఎప్పుడో ఒకసారి పేలుద్దయ్యా. ఈ ఇంట్లో అందరూ గ్యాస్ అప్పారావు పొద్దుస్తమానం పేలుతూనే ఉంటాడు. ఏంట్రా పేలుతున్నా? ఏళ్ళెవరు? ఇల్లు అద్దె కావాలంటండి. మన ఇల్లు అద్దెకి కావాలా? మన ఇంట్లో దిగాలంటే ఎంత పొజిషన్ ఉండాలి వీళ్ళకి చెప్పావా? అదే చెప్పబోతున్నాను. చూడు బాబు, చిన్నపిల్లలకు కనిపిస్తున్నావు. ఇంతకు ముందు ఇంట్లో అద్దెకి ఎవరు ఉండేవారో తెలుసా? అదిగో ఆ ముగ్గురు. ఎవరు? వాజ్పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడా? అదేలే, పేర్లు గుర్తులేవు, మొన్నటిదాకా ఉండేవారు. అంతకు ముందు ఆ పైన ముగ్గురు ఉండేవారు. నెహ్రూ, భగత్ సింగ్, బోసు ఉండేవాళ్ళ? వీళ్ళ తెలుసా నీకు? అంతకు ముందు ఎవరు ఉండేవారో తెలుసా? అదిగో ఆయన. ఎటు వినాయకుడా? గ్యాస్ వద్దురా, ఎప్పుడు సొల్లు మాట్లాడకూడదు. మాట్లాడితే ఇక్కడి నుంచి రావాలి. అసలు అయ్య బాబాయ్, వెళ్ళిపోయింది రండి. ఏ ఆయన ఫ్లైట్ అంటే భయమా? ఆయన చెప్తారు ఫ్లైట్ అంటే భయం కాదు. అందులో వెళ్తుంది ఎవరో తెలుసా? మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నన్ను చూసేయడానికో ఎరా కళ్ళు కనపడతాం లేదేట్రా అని కండక్టర్తో చెప్పి విమానాన్ని పొలాల్లో దింపేసి నాకు కబురెడతాడు. ఎవడన్నా కూడా దింపేసి నేను ఎంపించేస్తాను, నీ పోర్షన్ ఖాళీగా ఉంది కదా, వాస్తు బాగుంటుంది, అద్దెకి అంటాడు. ఇంక మనం ఏం చేయగలం? సీట్ అంటే తీసుకోగలం కానీ పోర్షన్ అద్దెకి. ఒక్క నిమిషం. ఏంట్రా గుడ్డ లేకుండా తెక్కుటేస్తున్నావు? నాది సొల్లు అని చెప్పి సింబాలిజమా? ఇదే సూత్తో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేయగలను, పోర్షన్ ఖాళీ చేయించేయగలను. పోర్షన్ అంటే గుర్తుకొచ్చింది. ఓ పాలి, ఓ సినిమాలో హీరోయిన్ భూమికి లేదు, ఆవిడ పక్కన హీరో పోర్షన్ చేయమన్నారు. నేనే ఆ ఇంట్లోనూ గ్యాసే, ఒంట్లోనూ గ్యాసే. తెలుస్తుంది, పదండి. ఆ తర్వాత కామెడీ ఏం జరిగిందంటే భూమికి ఫోన్ చేసి ఇదేంటిది మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు. అరే నేనంటే బండబారిపోయాను కానివ్వండి. బండ జాగ్రత్త చేద్దావా? అమ్మో, ఇంటింటికి ఇల్లీగల్ స్టోరీ ఉంది. అవును, ఇవన్నీ మీకెలా తెలుసు? తారా సితారాలో చదివేలే. నా క్లోజ్ ఫ్రెండ్ నిషాది ఈ ఊరే, తను చెప్తుండేది. అయితే వాళ్ళ ఇంటికే వెళ్దాం. మేరీ, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. బాబాయ్ గారు. అమ్మా మీరు మైథిలి? అవునండి. రామారా,
ఈయన మీకెలా తెలుసు? ఇండైరెక్ట్ గా తెలుసు. ఇండైరెక్ట్ గా అంటే? మైథిలి ఇండైరెక్ట్ గా అంటే అమ్మాయి రాసిన ఉత్తరాల వల్ల మాకు చాలా దగ్గరైంది బాబు. నిషా పంపే మనేటర్ కన్నా మైథిలి ఆప్యాయంగా రాసే ఉత్తరాల కోసమే మేమంతా ఎదురు చూసేది. రామ్మా లోపలికి రా. పద. రండి బాబు. ఆగాగు, ముందు కుడికాలు లోపల పెట్టరామ్మా. అది కొత్త కోడలు కదా. కోడలువైనా కూతురువైనా ఇక మాకు నువ్వే కదమ్మా. రా. రామ్మా లోపలికి. వీడు నా అప్రదిష్ట పుత్రుడు. పేరు రేపు చెబుతారు. వీరసాబి, వెంకటసాబి, బల్లసాబి, నారాయణ సాబి, తిరుపతి సాబి అని చెప్పేసి పెట్టకుండా నా పేరు లక్ష్మీ నరసింహ సాబి అని ఎందుకు పెట్టారో తెలుసా? నీకు సినిమా పిచ్చని తెలియక. ఇది మా రెండో కూతురమ్మా దేవి. అన్నట్టు మైథిలి, ఈ అబ్బాయి ఎవరు? ఆవిడనే అడగండి. ఎవరో దూరం బంధువు అనుకుంటాను. దూర బంధువు ఏంటి? దూరంగా నిలబడి ఉంటేను. అబ్బే, మైథిలి ఆత్మ బంధువునండి. ఆత్మబంధువు అంటే ఏంటి సిస్టర్? అతన్ని అడుగు బ్రదర్. కమాల్ బ్రదర్ చెప్పు, ఆత్మబంధువు అంటే ఏమిటి? వెరైటీగా వెళ్ళేటప్పుడు చెప్తాను, అంతవరకు బ్రదర్ అని పిలువు ప్లీజ్. అలాగే. నేను అలా డ్యూటీకి వెళ్ళొస్తానమ్మా. మైథిలి, రేపు మా అమ్మాయి దేవికి పెళ్లి చూపులు. ఆమెతో మొదటి రాత్రి ఎలా గడుస్తుందో. రావయ్యా నాని, నీకు వేరే గదిలో బెడ్డేస్తాను. పర్వాలేదు, ఇక్కడ పడుకుంటానులేండి. ఒకే రూమ్ లోనా? కలిసి ఉందామని చెప్పారుగా, ఆయనతో చెప్పండి 30 రోజులు కలిసే పడుకుంటామని. ఎవరేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. నిజమా? పోలీసాన్ని వాసం చూసి మీ సహవాసం పట్టేయగలను. ఏం పట్టారో చెప్పండి. నీకు ఒంటరిగా పడుకోవటం భయం, అమ్మాయిని తోడుగా పడుకోమంటున్నావు. మైథిలి నీకంటే వయస్సులో పెద్దది కాబట్టి అడిగినా పర్వాలేదయ్యా. అదే నీ వయస్సు అమ్మాయిని అడుగుంటే చెప్పుచ్చు కొట్టేది నిన్ను. దీనికన్నా బయట పడుకోవడం బెటర్లేండి. అరే కుర్రాడివి, నీకెందుకయ్యా అంత పెట్టు. నువ్వు ధైర్యంగా ఇక్కడ పడుకో, అమ్మాయి నీకు తోడుగా పడుకుంటుంది. గుడ్ నైట్ అమ్మా మైథిలి. గుడ్ నైట్ బాబాయ్. బాయ్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అవసరం అయితే పిలమ్మా. అలాగే బాబాయ్. ఇదేంటి ఏంటి మంచాలు ఇలా కలిపేశారు? కలిసి పడుకుందామన్నావుగా. పక్క పక్కన. మరి సంసారం చేద్దామన్నావుగా. ఇప్పుడేనా? ఏ ధైర్యం లేదా? ధైర్యం అంటే నెమ్మదిగా 30 రోజులకు వస్తుంది. అయితే రా. వద్దండి. ఏ తప్పు జరుగుతుందని భయంగా ఉందండి. సెల్ఫ్ కంట్రోల్ లేదా? ఇప్పటి వరకు ఉంది, కానీ ఇకపై పడుకో తెలుస్తుంది. ఇదిగో మీరు ఇలా కమిట్ చేయొద్దు. చేస్తే ఏం చేస్తాం? మరింకే పడుకో. వద్దండి బాబు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకా నమ్మకం ఉందిలే. నాకు లేదు. ఏంటది? బ్లాక్ బెల్ట్. మీకు కరాటే వచ్చా? ఏ డౌటా? అబ్బే, ఆ హాల్లో వెళ్ళి పడుకుందామని. గుడ్ నైట్. కాదు, టాటాయిస్. బాబాయ్ గారు కాఫీ. ఏవండి? థ్యాంక్స్ అమ్మా. ఇదేం ఇల్లండి బాబు, ఇంట్లో క్రీస్తు వీధిలో కృష్ణుడు. మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అయ్యా. ఆవిడ క్రిస్టియను, నేను హిందువుని. మతాలు వేరైనా మా మనస్సులు కలిసినాయి. చెప్పానా, ఇద్దరు కలవడానికి కులమతమే కాదు, ఏజ్ కూడా అడ్డం కాదు. నిజమే. మేము ఇలా అనుకునే అప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తప్పు చేశామని బాధపడుతున్నాం. బాబాయ్ గారు, ఈ రోజు ప్రేమ్ వస్తున్నాడండి. ప్రేమ్? మా నిషాని ప్రేమించిన అబ్బాయి. మా కాబోయే అల్లుడు. మీరెవరనేది గ్యాసేనా? ఎరా గపూరు, ఎక్కడ మీ వానరు మంగతారు? లోపల పనిలో ఉంది. అందుకని మీ పనిలో ఉన్నా బొక్కకు గొంతు కట్టుబడి చచ్చిపోగలవు. రారా. నమస్కారం మేజర్ గారు. నమస్కారం. ఈ ఏదో పిల్ల ఇంటి దగ్గర టిఫిన్ ఎంటలో ఉంది. మరి మందేంటో ఏంటోనండి, మా ఆయన దుబాయ్ లో ఉంటుండగా రోజు తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. వదిలేసినోండి రానోండి గురించి ఆలోచించగా, ఎదురుగా ఉన్నోండి గురించి ఆలోచించగా. ఏంటి జమీందార్ గారు సీక్రెట్ గా టిఫిన్ చేస్తున్నట్టున్నారు? లేదు, నాకు జ్వరం వస్తేనే చేపట్టుకున్నారు. అబ్బో, ఆయన పెద్ద డాక్టర్, ఈవిడ పెద్ద యాక్టర్. మనమే. డాక్టర్ గారు చేయి చూడండి. పదరా, చూసింది చాలు. వీడి కంట్లో పడ్డామేంటో. మేజర్ గారు, రేపు మా అమ్మాయి పెళ్లి చూపులు, మీరు తప్పకుండా రావాలి. ఏంటి మీ అమ్మాయి పెళ్లి చూపులు వెంకటస్వామి గారు? అవునండి, మీరు రండి. తప్పకుండా వస్తాను. పెళ్లి చూపులు అంటే గుర్తుకొచ్చింది. మీరు ఉండాలి. నేను చూసుకోనాకెళ్ళింది వీళ్ళ ఆవిడనే. జాతకం ప్రకారం పెళ్ళైన 6 నెలల దాకా అమ్మాయికి శోభనం జరగకూడదట. అలాంటి అమ్మాయిని చేసుకుని ఆగలవా చెప్పండి. మీరు ఆగలవా చెప్పండి. ఆయన ఆగలేకపోయాడు. నేను ఆగలేక చెప్పేశాను.
ఇంతలోనే మాయమా మన కళ్ళల్లోనే కొట్టిందింత కారము నువ్వు బాయి మొగుడొస్తే నీ మేటర్ తేలిస్తే మద్దర్లే చేసేస్తాడే ఆపుమా తాయరమ్మ ఇంతలోనే మాయమా జమీందార్తో పెట్టుకుంది బేరమా వామ్మో వాయో వామ్మో వాయో. అక్కడ లోపల పెట్టండి. ఏంటే తీరువా కొన్నావా? లేదండి, తాళం కప్ప కొన్నాను. 50 రూపాయల తాళం కప్పుకుంటే బీరువా ఫ్రీగా ఇచ్చారా? తాళం కప్ప 50 రూపాయలు కాదండి, 3000 రూపాయలే. ఈ తాళం కప్ప 3000 రూపాయల? అబ్బా, బీరువా ఫ్రీగా వచ్చింది కదండి. మతిమరుపు అంటే గుర్తుకొచ్చింది. మీ నాన్నలాగే నాకు మతిమరుపు ఉండేదయ్యా. ఎప్పుడూ గొడుగుతో బయటికి వెళ్ళేవాడిని, మర్చిపోయి ఇంటికి వచ్చేవాడిని, ఇంట్లో తిట్లు తినేవాడిని. ఈసారి ఇలా కాదని మర్చిపోకూడదని గుర్తెట్టుకుని మరీ గొడుగు తీసి ఇంటికి వచ్చాను. ఇంట్లో వాళ్ళు షాక్. ఒరే ఈవేళ నువ్వు గొడుగే పట్టుకెళ్ళలేదురా, ఎవరిదో పట్టుకొచ్చేసావన్నారు. అప్పుడు బాగా ఆలోచించి నీలాంటి ఫీలింగ్ లేని సన్నాసాదనం పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టిఫిన్లు అయ్యి ఎందుకండి బాబు? మంగతాయ రోడ్లో టిఫిన్ చేసి ఢిల్లీ గేదెలో ఉండి మంగతాయనే పెళ్లి కుదరనుకుని నోకి చేసాడు. అంతా గ్యాసే. మా నాన్నగారికి కొంచెం మతిమరుపులేండి. సరే గానీ పిల్లొచ్చింది చూడు. ఆవిడ పిల్ల తల్లండి బాబు, పిల్ల కాదు. తల్లిని చూస్తే పిల్లని చూడక్కర్లా. పిల్ల అక్కడ ఉందో చూడొచ్చు కదా, బతకమా. అమ్మాయి నచ్చిందా బాబు? ఇప్పుడేంటండి, అమ్మాయి బాగా పాట పాడగలదని నిన్న మా నాన్నగారు చెప్పినప్పుడే నాకు నచ్చేసిందండి. కానీ ఇవన్నీ ఫార్మాలిటీస్ అండి. ఏదన్నా మీకు నచ్చిన పాట మెలోడియస్గా హాంటింగ్గా ఉండేది పాట. ఆంటింగ్ అంటే గుర్తుకొచ్చింది. మీరు వినాలి, ధైర్యం వస్తుంది. సత్యనారాయణమూర్తి వదనలా పుణ్యం పురుషార్థం దక్కుద్ది, లేకపోతే పోతారా. తలకాని అడిగి లోపల కంటే వెళ్ళిపోయాను. ఏం లేనో జింకనో దుప్పునో చంపుదాం అనుకున్నాను. కానీ ఎదురుగుండా పులి నన్నే చూస్తుంది. అది ఏమన్నా పెళ్లి చూపులా, పులి చూపులు. నన్ను చూసి దానికే చెమటలు పట్టేసినాయి. గన్ను మెల్లిగా తీశాను. పులి నో నో అంటుంది. గురి చూసి దడేలు కొట్టాను. బుల్లెట్ ఈ చెవిలోంచి ఆ చెవిలో దూరి వెనకాల కాల్లోంచి వచ్చి పులి మరణించింది. ఈ చెవిలో నుండి ఆ చెవిలోకి ఓకే అండి, వెనకాల కాల్లోకి ఎలా దూరింది? అబ్బా నవ్వేవు గాని మీ నాన్నలాగే నీకు బుర్ర తక్కువ అనుకుంటాను. సరిగ్గా నేను కొట్టినప్పుడు వెనకాల కాలుతో పులి చెవుకోకుండా వెర్రి పప్ప. అప్పటి నుంచే పులిరాజు అయ్యాడు. దాని అర్థం వేరే అదవా. ఒకసారి అలా వస్తారా? నువ్వు పులిరాజు అన్నాక మరి నన్ను పిలుస్తున్నాడు తప్పుకోరా. తెలుసుద్ది. చిన్న హెల్ప్ చేస్తారా? ఆల్ లేడీస్ ఎప్పుడు నేను నో అన్ను. బయటికి వెళ్తారా? బయటికంటే గుర్తుకొచ్చింది రే. గెట్ అవుట్. మీరు కంటిన్యూ చేయండి. ఇలా కదండి, పద చూస్తాందుకు. మీరు పాట పాడండి. బాబు, మీ నాన్నగారి మతిమరుపు వల్ల చిన్న పొరపాటు జరిగింది. మా అమ్మాయికి పాటలే కాదు, మాట కూడా రాదు. క్షమించండి. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలని, కట్నం తెచ్చే అమ్మాయిని చేసుకోవాలని, ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవాలని. కానీ నాదొక చిన్న కోరిక అండి. నాకు కళలంటే చాలా ఇష్టం. నేను పాటలు పాడే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు నాకు క్షమించండి. రండి నాన్న వెళ్దాం. ఏంట్రా ఒకటి అర్థం కావట్లేదు, ఇంత గందరగోళంగా ఉందా? ఓహో, ఏమండి మైథిలి కనిపించిందా? మైథిలి నేను కనిపించిందా? మైథిలికి ఎంత కొడుకున్నట్టు నాకు తెలియదే సార్. అది కాదు సార్, మైథిలి మీకు కనిపించిందా అని అడుగుతున్నాను. ఓ కనిపించడం అంటే వాడు గుర్తుకొస్తుందయా. నా చిన్నప్పుడు సుబ్బారెడ్డి షష్ఠికి విపరీతంగా ఆడేసి ఆటో ఎక్కి పడుకున్నాను. లేదు చూసారుగా, అటువాడు బొమ్మాయి తీసుకెళ్లిపోయాడు. సార్ మైథిలి కనిపించిందో చెప్పండి సార్. అదే చెప్తుంటా. కనిపించకపోవడం ఫుల్గా వచ్చేసింది. అటు వెళ్తావేటి? మైథిలి ఇటు వెళ్తా. ఇబ్బంది పడ్డాడేటాడు నేను చెప్తుంటే. మైథిలి వెయిట్ చేసింది చాలు, ఇక నాకు ఓపిక లేదు. అందుకేనా ప్రేమించింది? ఓహో, అందుకేనా నిషా లవ్వరని ఇంటికి పెద్దలడని బిల్డప్ ఇచ్చావు? అనుకున్నంత మాత్రం అయిపోతానా? సరే, నీ వెనకొచ్చిన ఆ ఎక్స్ట్రా కోచ్ గాడేవాడు? ఆ ఎక్స్ట్రాకి నేను కోచ్ని. ఓ, లెటర్లో రాసిన మొండిగట్టం వాడేనా? అవును, వాణ్ణి చూస్తుంటే నాకెందుకో భయమేస్తోంది. ఎందుకు? గతం భవిష్యత్తులో వర్తమానం అవుతుందేమోనని. చూడు, నేను ఆశపడిందేది వేరెవ్వరికి దక్కకూడదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పకపోతే ఇదే మేడపై నుంచి దూకి చచ్చిపోతాను. నిషా ఫ్యామిలీని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ప్రేమ్. అవును మైథిలి, నిషా తిరిగి రాదనే నిజం దేవి పెళ్ళయ్యే వరకు ఎవరికి చెప్పు. ఎందుకు? నిజం విషమైతే అబద్ధం మందులాంటి. మైథిలి, భోజనానికి రామ్మా. ఆ ఎక్స్ట్రా గాడిని నేను హ్యాండిల్ చేస్తాను.
అల్లుడు గారు మీరు కూడా భోజనానికి పదండి. అల్లుడా మిమ్మల్ని కూతురు అని పిలుస్తున్నారు ఓకే, కానీ అల్లుడు గారని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళు అనుకుంటే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు చూడు, మైథిలిని నువ్వు ప్రేమిస్తున్నా అనుకుంటున్నావా, కానీ ఊళ్ళో వాళ్ళు నేను ఇంకో రకంగా అనుకుంటున్నారే. ఇంకో రకంగా అనుకుంటున్నారా? ఏంటండి మీ ఉద్దేశం? తమరు వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది. నువ్వు ఆగు బాబు. అల్లుడు గారు మీరు అక్కడ కూర్చోండి. బాబు నువ్వు అక్కడ కూర్చో. నేను ఇక్కడ కూర్చోడం ఏంటండి? అందరం కలిసి భోంచేద్దాం అన్నప్పుడు కూడా మా బడుద్ద ఇంటో తగలడ్డు. ఇదో కంగారు మేడం, కాస్త లేట్ అయినా నీలాంటి కొడుకుని కన్నది కాదు. అవునయ్యా కూర్చో. కూర్చోవయ్యా. అమ్మా దేవి, అమ్మాయిని అల్లుడు గారిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపించడం లేదు. అదేంటండి, ఆయన నిశాలవరు కదా. అంటే అది అదే బాబు, వీళ్ళకి ఈ పూటకి మైథిలి ఆపద్ధర్మ కూతురు అనమాట. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలా. నువ్వు తిను బాబు. ఇంకేం తింటాం, ఆకలి చచ్చింది. ఓన్లే వాళ్ళిద్దరినీ చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నాకు మాత్రం మండిపోతుంది. అది ఆకలి మంటేమో. ఆ కడుపు మంట కాదమ్మా, పచ్చగా ఉన్న వాళ్ళని చూస్తే కొంతమంది కడుపు మండుతుంది కదా, అదనమాట. ఓహోహోహో ఎసిడిటీ ప్రాబ్లమా అది. సరే సరే. ఏంటండి మీ అమ్మాయి గ్యాస్ సిలిండర్ చూపిస్తుంది, కొంపదీసి. అదేం కాదు, ఇంట్లో గ్యాస్ అయిపోయి ఉంటుంది. సమయానికి మా సన్నాసి కూడా లేడు. నేను లేనా మావయ్య? మావయ్య మావయ్య. అవును మావయ్య, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న చెల్లెలు మొగుళ్ళ అనిపిస్తున్నారు. నిజంగా ఇంచుమించు అలాంటిదే. ఆయన కూడా మీలాగే అల్లుడు నాని అని ఆప్యాయంగా పిలిచేవారు. అల్లుడు అని ఒక్కసారి అలా పిలవండి, వెద్వది గ్యాస్ ఏంటి, నా శ్వాస ఇచ్చేస్తాను. నీ శ్వాస అక్కర్లేదు. ఈ వీధి చివర గ్యాస్ అప్పారావు దగ్గరికి వెళ్ళి నాకు సిలిండర్ పంపించమని చెప్తా. అల్లుడు అని పిలవండి ప్లీజ్. అలాగే అల్లుడు గారు మీరు తినండి, చల్లారిపోతుంది. ఏమన్నా అప్పారావు గారు, మన మంగతారు వాటిలో వాస్తు బాగోలేదా ఏంటండి? అందరూ ట్రై చేసేవాళ్ళే. నువ్వు ట్రై చేస్తున్నావుట్రా? చెయ్యింది మీరు ఒక్కరే. ఇప్పుడంటే జమీందారుతో డింగ్ డాంగ్ గాని మంగతాయారికి వయసు వచ్చిన కొత్తలో చాలా పెద్ద గ్రంథమే నడిపాను రా. గ్యాస్ ఉందా? ఇప్పుడే మొదలైంది. అయ్యా అప్పారావు గారు నమస్కారం. మన ఊర్లో సీతారాముల వారి కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాం. మిమ్మల్ని చందా అడగడం కోసం వచ్చాం. నేను ఇవ్వను. ఏ డబ్బు లేదా? కాదు, రాముల వారి స్టోరీ మీద మంచి ఒపీనియన్ లేదు. ఒపీనియన్ లేదా? అవును. తనకన్నా పెద్దదైన సీతమ్మ వారిని చేసుకుని రాముల వారు ఏం సుఖపడ్డారా? ఏం సుఖపడ్డారో మీరే చెప్పండి. అలా ఫాలో అవ్వు. పెళ్ళయ్యాక అడవులు పాలయ్యారు. అక్కడికి వెళ్ళాక సీతమ్మ వారు మా బెదరెత్తిపోయాడు. ఇటు రాజ్యం వచ్చినా రాముడికి సుఖం లేదు, అటు సీతకి సుఖం లేదు. ఇప్పుడు మీకు సందా లేదు. అంటే తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా? ఏ నీకు డౌటా? ఈవిడ ఆత్మకథ అడుగు చెప్పుద్ది. తనకన్నా చిన్నోడిని పెళ్లి చేసుకుని సుఖం లేదని కదా ఈయన చేసుకుంది. వీడితో కూడా సుఖం లేదన్నమాట. పర్వాలేదు, ఈ దెబ్బతిన్నా గానీ లైఫ్ లో పెద్దదాన్ని చేసుకుని దెబ్బ తినకూడదనే కదా శ్రీదేవిని కూడా వదిలేసింది. నేను ఇలాగే షాక్ అయ్యాను. ఓసారి రే హైదరాబాద్ వెళ్దామని చెప్పి జనరల్ బోగి బుక్ చేసుకున్నాను. జనరల్ బోగియా? ఇప్పుడంటే చీప్ అయిపోయింది కానీ అప్పట్లో చాలా కాస్ట్లీ తెలుసా. ఈ లోపల శ్రీదేవి కంగారుగా ట్రైన్ ఎక్కింది. నా ఎదురుగుండా కూర్చుని నన్నే చూస్తుంది. ఇదేటరా నన్నే చూస్తుందని డైనమోలో పడ్డాను. అప్పుడేదో షూటింగ్ నుంచి వచ్చినట్టుంది. నాకు సిగ్గేసి పైకి ఎక్కి పడుకున్నా. పైనంటే పై భర్త ఎదవో రాత్రి 12 అయింది. జనంతో ట్రైన్ అంతా కదిరి చెట్టు మీద బెదిరి పిట్టల కిటకిటలు ఆడిపోతుంది. నాకు శ్రీదేవికి మాగన్నుగా నిద్రాడుతుంది. అదే టైంకి ట్రైన్ తప్పు దెబ్బ కొడుతుంది. నట్లుడిపై చక్రాలు జారిపోతే కొంచెంసేపట్లో ఆ నిజం నా ఒక్కడికే తెలుసు. ట్రైన్ లో జనం అంతా నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతారు. అందుకని గబగబా ట్రైన్ కిటికీలోంచి పైకి ఎక్కాను. పోగలేదురా సన్నాసి చెప్పనే. పైకి ఎక్కి చూసేసరికి ఎదురుగాలి. ఇంజిన్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళేసరికి అక్కడ డ్రైవరు క్లీనర్ కంగారు పడిపోతున్నారు. నువ్వు ఎక్కిన లారీయా ట్రైనా? అప్పుడు ఏమైందంటే గ్యాస్ అండి. ఎంతకంటే గ్యాసా? ఇంజన్ లో ఏలెట్ చూసేసరికి కచ్చివేర్ తెగిపోయింది. గబగబా ముడేసేసాను. ఎక్సలేటర్ రేజ్ చేశాను. గేర్ బాక్స్ సెట్ చేసేసాను. రైలు గేర్ బాక్స్ ఏంటి? ఏ ఇంజిన్ కన్నా అయ్యే ఉంటాయి. ఇలాంటి ఏదో ప్రశ్నలు వేసి ఎందుకు పనికి రాకుండా పోయావు? శబాష్ బాగా చెప్పావు. ఇంకా అవలేదురా. అప్పుడు శ్రీదేవి వచ్చి ఏమండి మీరు నన్ను రక్షించకపోతే నేను ఏమైపోదును, నా మాలిని అయ్యారు షూటింగ్ ఏమైపోను అని చెప్పి మెడలో దండేసి చెవులో ఐ లవ్ యూ అంది. వెళ్ళి ట్రైన్ బాగు చేసిన సంగతి శ్రీదేవికి అలా తెలుసు. మనం అనుకుంటాం కానీ సీక్రెట్లు దాగుతాయడ్రా. ఆ మంగతాయారికి జమీందారికి ఉన్న లింక్ నాకు తెలిసిపోలేదు. ఫుల్ స్టాప్ బాగా పెట్టింది. చూసారా మన ఇద్దరిని ఎంత జల్సీగా చూస్తున్నారు. అవును, మిమ్మల్ని ప్రేమించిన నంబర్ 1 కుర్రోడు నేనే కదూ? మరి మిగిలిన వాళ్ళంతా నాకంటే వయసులో పెద్దవాళ్ళు.
ఏరా కళ్ళు కనిపించట్లేదా? ఏంట్రా ఏంట్రా నీకెందుకు రా చూసావా, లవ్వర్ అన్నందుకే ఇన్ని దెబ్బలు తిన్నావు. అదే పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తినాలో ఒక్కసారి ఆలోచించు. ఆపండి బాబు, మీరేగా కుర్రాన్ని కొట్టమని చెప్పింది. నానికి బుద్ధి చెప్పమన్నాను గాని మైథిలిని టచ్ చేయమన్నానా? ఆమెను చూడగానే కొంచెం ఫీలింగ్ వచ్చి గుద్దేశానయ్యా. మరి అదే ఆ టచ్కే ఇది ఫినిషింగ్ టచ్. నాని ఇడియట్, లోపలికి వచ్చే ముందు తలుపు కొట్టడం తెలీదా? తలుపు ఎందుకు కొట్టడం? డిస్టర్బెన్స్. లోపల బట్టలు మార్చుకుంటున్నాను కదా. బట్టలు మార్చుకోవటం మొత్తం చూసే వచ్చాడు. నువ్వేంటి వాడికి బుద్ధి చెప్పమంటే రౌడీని పెట్టి దేహశుద్ధి చేస్తావా? వాడికి సామవేద భేద దండోపాయాల్లో ఆఖరిదే కరెక్ట్ అనిపించింది. మహాప్రభో, రైటో రాంగో నా దారిలో నన్ను పోనివ్వండి. రేయ్, మనం సప్లై చేసేది గ్యాస్ సిలిండర్ కదా, మరి మంగతగారు స్టవ్ పట్టుకు తెగ తిప్పేస్తాటి. ఇక్కడ తిప్పితే కానండియా, ఇక్కడ మీ గ్యాస్ పనిచేయదండి. అప్పటి నుంచి అదే సిస్టమా? ఏరా నోరు పడిపోయిందా? దీనికి ఎవడైనా పడిపోతాడు కదా. పరాయడదాన్ని పేరెట్టి పిలవకూడదని టేప్ మీద ఉట్టేసుకున్నా. సర్లే, ఇంకో 2 లీటర్లు ఎక్కువ పోయి. ఏంటి వ్యాపారం అంత డెవలప్ అయిపోయింది ఏంటి? ఏం వ్యాపారం రా బాబు, ఉన్న వ్యాపారం పడిపోయింది. అసలు ఏమైందిరా కపూరు? ఇంకేమోకుండా మంగతారు 3 దుబాయలు తీపోతున్నాడు. కొద్దిసేపులో దిగిపోతాడు చూడు. ఏంట్రా నిజమా? తెల్లారుజాను వచ్చిందండి బాబు ఈ తంతి. అయినా ఊళ్ళో పెళ్లి అయితే కుక్కలు కాడావిడ ఎక్కువ. మిమ్మల్ని కాదండి బాబు, ఏళ్ళని అవసరం అది. ఈ బండ బాబు, ఈ బండ ఎక్కడ పట్టిందండి బాబు? అవునరా, ఆడుతున్న ఇన్ఫర్మేషన్ రాత్రి తయారు కూడా నాకు ఇలేదురా. ఆడొస్తున్న ఇన్ఫర్మేషన్ ఆడు పెళ్ళడానికి ఇస్తాడు కానీ మీకెందుకు ఇస్తాడు? అయినా సొంత పెళ్ళాని దగ్గరికి రాంగ్ మూడ్ వస్తున్నట్టుగా అలా ఫీల్ అయిపోతాడు ఏంటండి ఈయన? ఇక్కడ చదువుతున్న విషయం అదే కదా. ఏమండి, ఇక్కడ మ్యాటర్ అక్కడ లీక్ అయిపోయిందేమో. లీక్ కావటానికి ఇది నీ గ్యాస్ ఏం కాదురా, సీక్రెట్ మ్యాటరు. అదేదో చిన్నారాగా చెప్దాం, వస్తున్నాడు. ఖుదాఫిస్. ఏ తప్ప, ఇదిగో సూర్యం గారు, మా ఆయన వచ్చారు. యాండో వెంకటరావు గారు, మా ఆయన వచ్చారండి. ఇదిగో పంతులు గారు, అలా చూడండి, మా ఆయన వచ్చారు. ఏమండో రమణ గారు, ఇది చిన్నారా వస్తాడుకుంటే చేక్షణ్ మౌలని వచ్చాడు. మా ఆవిడ చూసావా నేనంటే ఎంత ఇష్టమో? మీరంటే ఇష్టమని కాదండి, మీరు వచ్చాక జనానికి కష్టంగా ఉండదని ముందు చూపు. ముందు చూపేంట్రా? ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. అయినా గెటప్ ఏంటి మార్చేశారు, ఆ నెత్తి మీద గ్యాస్ కట్టేంటి? ఇది గ్యాస్ కట్ కాదురా, దుబాయ్ అందరికి ఇలాగే ఉండదా? వాళ్ళు ఇంకా మారలేదన్నమాట. మారాల్సింది ఆళ్ళు కాదు, మీరు. పొగేసిందిరా. అటు కాదు ఇటు. ఇదిగో ప్రేమ్, ఇంకా మా ఆయన వచ్చారు. అదేంట్రా మా ఆవిడ అలా మాట్లాడుతుంది? ఈ ముక్క జమీందార్ గారిని అడగండి, మీకే తెలుస్తుంది. హలో చిన్నారావు గారు, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? హూ ఆర్ యు? ఈయన దుబాయ్ నుంచి వచ్చాడు. ఇక్కడే పని చేస్తున్నాడు. మన పోలీస్ వెంకటస్వామి లేడు, ఆడి కూతురు ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తున్నాడా? దుబాయ్ లో దుబాయ్ ఎక్కడ బాబు నువ్వు? మస్కట్ లో. మస్కట్? మస్కట్ లో ఎక్కడ? రోడ్ నెంబర్ 10. ఏంటి మస్కట్ లో రోడ్ నెంబర్ 10? అవును, రోడ్ నెంబర్ 10 నుంచి స్ట్రైట్ గా డౌన్ వెళ్తే చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ యూ టర్న్ తీసుకుని స్ట్రైట్ గా అప్ వెళ్తే ఓ చిన్న లెఫ్ట్. అక్కడ అన్నపూర్ణ స్టూడియో. కరెక్ట్. బాబు, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది హైదరాబాద్ లో, నాయనా మస్కట్ లో కాదు. అలాంటిది అక్కడ ఒకటి ఉందమ్మా. ఏంటి బ్రాంచ్? కాదు, ఒరిజినల్. చెవులో పువ్వు పెట్టుకున్నాడు చెప్పా విషయం. చూడు,
పొద్దున్న లేస్తే మాపిటాల వరకు మస్కట్ రోడ్ల మీద తిరిగాడు మాకు చెప్తాండి బాబా విషయాలు. రోడ్ల మీద ఏం చేస్తుండేవాడివి? ఏం చేస్తావంటే పెద్ద ఫ్యాక్టరీలో క్యాంటీన్ కి యజమాని అనమాట నేను. చా ఏ ఫ్యాక్టరీ? ఏ ఫ్యాక్టరీ అయితే నీకెందుకయ్యా? 25,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 25 సంవత్సరానికా? కాదు. ఏమండి మీరు చేస్తున్న ఫ్యాక్టరీ పేరేంటి? నువ్వు ఇక్కడే ఉండరా, నువ్వు ఇలా రారా. ఏ ఫ్యాక్టరీ అయితే నీకెందుకురా? వెళ్ళండి మీరు. చూడు బాబు, మీరు వెళ్ళండి. మాకున్న ప్రాబ్లమ్స్ ఏమో మాకున్నాయి, మీరు వెళ్ళండి దయచేసి. నీకుందలే. మీరెక్కడ గురువు గారు? మీరు చాలా పెద్ద మనిషిలా కనపడుతున్నారు. మనం లోపలికి వెళ్దామండి. చూడళ్ళు గొర్రె కషాయాన్ని నమ్ముద్ది. నేను మిమ్మల్ని నమ్మిన. నన్నెవడు నమ్మన్నాడు రా? ఏంటి కూర్చొని కలలు కంటున్నావు? కనీసం కల్లో కూడా సుఖపడినవరా? ఎలాగోలా ఏడు, నాకు నిద్ర వస్తోంది. అంతేలేండి, మా నిద్ర చెడగొట్టి మీరు హ్యాపీగా పడుకోండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని బుద్ధిగా పడుకో. మీరు జో కొడితే పడుకోవడానికి నేను చిన్నపిల్లని కాదు. మీరు ప్రేమించండి, నేను పెద్దోనని నిరూపిస్తాను. నువ్వు పెద్దవాడు అయ్యేసరికి నేను ముసల్దాన్ని అయిపోతాను. గుడ్ నైట్. ఏంటి బాబు, నైట్ అంతా నిద్రపట్టలేదా? మరే ఆవిడ ఎప్పుడు లేస్తుందా అని చూస్తూ కూర్చున్నాను. నీ బతుకంతా అలా చూస్తూ కూర్చోటమేలే. ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? నాని, అక్క లేచిందా? అక్క? అక్క ఎవరండి? నీకేనయ్యా. నాకు అక్కలమ్మలు ఎవరు లేరు. అక్క కాకపోతే పిన్ని. పిన్నా? అసలు ఎలా కనిపిస్తున్నాడు మీకు? అయినా కుర్రాడివి, నీకింత కోపం ఎందుకయ్యా? చిన్న పిల్ల ఉన్నా, నెక్కరేసుకున్నా కాబట్టి అలా కనిపిస్తున్నా. పాయింట్ వేసినప్పుడు చూడండి, ఈయన కంటే పొడుగుంటాను. ఆహా, అయితే ఈ ఇల్లెక్కి నిలబడు, అందరికంటే పొడుగ్గా కనిపిస్తావు. సర్లే, మొహం కడుకో, జాగింగ్కి వెళదాం. వీళ్ళు అక్క అని ఫిక్స్ అయ్యే లోపే మనం లవర్ అని పుకార్ పుట్టించాలి. వస్తున్నా. అంతనా కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాను. కళ్ళంటావేంటి? నీకుంది ఒకటే కనుగా. ఆ జ్ఞాననేత్రం అంటే ఒకటే ఉంటుంది మరి. కనిపెడుతున్నాను. మీ అక్క ఫ్రెండ్ అని ఒకట, దానికి తోడు ఒక బుడ్డోడు, మీ ఇంటి అల్లుడని ఇంకోడు. ఇంకో పట్ట నేను చూశాను. ఇలా అటో ఇటో తేలిపోవాలి. ఏంటోనక్క, రాత్రి 2వ ఆట సింహం సినిమాకి మా ఆయనతో కలిసి వెళ్తేను, తేరా చూస్తే లోపల హీరోయే సింహం అట. అది చూసేమో ఈయనకి జ్వరం వచ్చింది. అయితే జిన్నేసుకోమను. అదే నవాల్ జిన్ను. సూపర్. ఎవరే నర్సు? నర్సు కాదు, సిస్టర్. ఏంటి నీకే? రాయరు, కొంచెం పాలిస్తావా? ఎవడా నువ్వు పాలు గిలని అడుగుతున్నా? వీడెవడు? నేనేమన్నా? అది కట్టుకున్న మొగుండి. రాయరు, నీకు పెళ్ళైందా? ఎదురుగా చెట్టంత మొగుండి పెళ్ళైందని చెప్తుంటే పెళ్ళైందని అడుగుతావుంటాయా? చెట్లతోనూ పుట్లతోనూ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. పాలు తీసుకోండి. ఆ పాలలో కాస్తంత విషం కలిపిస్తే తాగి చచ్చిపోతాను. తయారు ఎవడే ఈడు? పాలు తాగి చచ్చిపోతానంటాడు. ఫ్యాన్స్ అంటే అంతే కదండి. వాల్ నువ్వేమన్నా టాగర్లో చిరంజీవి అనుకుంటా, నీ వెనకాల ఫ్యాన్స్ పడి చావడానికి. చిన్నారావు గారు, మీరు దుబాయ్ ఉండటం వల్ల మీకు తెలియదు కానీ మీ ఆవిడ మంచి ఆర్టిస్ట్. ఆర్టిస్టా? ఆర్టిస్ట్ అంటే ఏంటయ్యా? అది అబ్బా రేయ్, జమీందార్ గారిని అలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయిరా దరిద్రుడా. ఆయన ఆర్టిస్ట్ రా. ఏమైనా సరే ఈ బాధలు నేను పడలేను. ఈ హోటల్ అమ్మేసి ఆ థియేటర్ కొందాం. ఇదిగో దుబాయ్ అబ్బాయి, ఆ సినిమాలు మందే కానీ ఏదో ఒక రేట్ కేసేసుకుంది కానీ వీళ్ళే. మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే దానికి ఉంది గురుగారు. మీరంటే ఇద్దరు ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కానీ జమీందార్ గారు మీ మిసెస్ ఎప్పుడో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు మనకు ఆ థియేటర్ ఎందుకండి? రాత్రి సినిమా చూస్తేనే జ్వరం వచ్చింది. అందుకనే నాలాగా ఎవరికి జ్వరం రాకుండా ఉండటం కోసమే ఆ థియేటర్ కొని దాన్ని కళ్యాణ మండపం చేసేస్తాను. ఏంట్రా? దోసేసుకో. ఓహో, రోజు ఇలాగ అడుగుతావా? అంటే ఏదో అండర్స్టాండింగ్ మీద. రోజుకి ఎన్ని దోశలు వేసుకుంటారో నువ్వు? ఒక్కటండి. ఇలారా, నన్ను దోచేసుకుంది కానీ రారా. దోసుకో. దోశలు వేస్తాను నీకు. నువ్వేంటంటే చూసేస్తావు ఏంటి నువ్వు? నువ్వు అలాగే మైదిలి నేను కనిపించిందా? మైదిలికి ఎంత కొడుకున్నట్టు నాకు తెలియదే. నాని, అక్క లేచిందా?
అక్క కాకపోతే పిన్ని. What the hell are you doing? ఈ ఊర్లో మన గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. వెళ్దాం పదండి. ఎక్కడికి? ఎక్కడికో చోటికి, ఈ ఊరికి దూరంగా. పోనీ మీ ఇంటికి వెళదామా? అమ్మో, మా నాన్న. చూసావా, ఎక్కడికి వెళ్ళాలో నీకే తెలీదు. నిన్ను నమ్మి నేనెలా రాగలను? ఎక్కడికి వెళ్ళినా అమ్మో పులిలా ఇలాంటి ఊరి ఇలాంటి జనమే ఉంటారు. వాళ్ళ మధ్య నువ్వు నేను బతకాలి. జీవితంలో ఓడిపోతే గెలవగలవు, కానీ పారిపోతే బతకలేవు. యూ షుడ్ ఫేస్ ద ట్రబుల్స్. సలాంలేకం, ఆదాబర్సే, ఖుదాఫీస్. ఖుదాఫీసే గానీ ఆఫీస్ సెటప్ పెట్టి మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఈ సినిమా హాల్ కొని కళ్యాణ మండపం కింద మారుస్తున్నాం కదా. ఈ కళ్యాణ మండపంలో పనిచేయడానికి కొంతమంది ఉద్యోగస్తులు కావాలి. వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారన్నమాట. దీన్ని నేను ముందే ఊహించి కొందరిని నేను ఇంటర్వ్యూకి పిలిచాను. ఇంటర్వ్యూ అంటే గుర్తుకొచ్చింది. ఓసారి విమానంలో కండక్టర్లు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళా. విమానంలో కండక్టర్లు ఉండరు, పైలట్లు ఉంటారు. పైలట్లు అంటే ఇంకోటి గుర్తుకొచ్చింది. ఓసారి టికెట్ లేకుండా విమానం ఎక్కేసా. ఈ పైలట్లు చెక్ చేయడానికి వచ్చారు, మధ్యలోనే దింపేశారు. అదే బస్సు అయి ఉంటది. నోర్మి. కాసేపు మీ గ్యాస్ ఆపితే లేడీస్ ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. రికమెండేషన్ క్యాండిడేట్ దయచేయండి. అరే, నా పేరు దయా అని మీకెలా తెలుసు? దయనీయమైన నీ ఫేస్ చూసి ఆయనకి డౌట్ వచ్చింది. ఈవిడ సిస్టర్ అనుకుంటా. నీకా బామ్మర్ది? అది సరే, ఆ బంగారం లాంటి నర్సు ఉద్యోగం ఎందుకు మానేశావు? డాక్టర్ పేషెంట్ చేయి పట్టుకోకుండా నా చేయి పట్టుకున్నాడు, అందుకని. ఏంటి చేయి పట్టుకున్నందుకు ఉద్యోగం మానేసిన? మరేం పట్టుకుంటే మానేయాలి? చిన్న చేయి పట్టుకుంటేనే ఉద్యోగం మానేశావంటే తలుచుకుంటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. నీకు ఉద్యోగం వస్తుంది, వెంటనే వెళ్ళిపో. వెనకే లెటర్ వస్తుంది. లవ్ లెటరా? నీకెందుకు? అదేంటి షేక్ హ్యాండ్ ఎక్కడిచ్చి నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఓకే 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 నెక్స్ట్. ఏంటి అతను చూసి అంత కంగారు పడుతున్నారు? వాడు పెద్ద రౌడీ. ఆడు పెద్ద రౌడీ అయితే నాకేంటి? నేను పెద్ద గోండాని దుబాయ్లో. ఏం పని మీద వచ్చావు? ఏ పనైనా, ఎవడి పనైనా. ఆహా, ఓకే ఓకే ఓకే. నువ్వు దుబాయ్లో ఏం పని చేసేవాడివి? నేను అక్కడ ఏం చేసేవాడిని, ఇప్పుడు అంత అవసరమా? అవసరమయ్యా. నువ్వు దుబాయ్లో ఏం పని చేసేవాడో తెలిస్తేనే కదా ఇక్కడ పని ఇవ్వడానికి. చెప్పేనా? యా. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పేస్తాను. చెప్పేనా? నాకే అభ్యంతరం లేదు, చెప్పండి. ఓకే. బిల్డప్ లేకుండా చెప్పావే బాబు. దుబాయ్లో షేకులకి బిర్యానీలు వండి దేక్ష్యాలు కడిగేవాడిని. బిర్యానీలు తిన్న షేకులకి మూతులు కడిగేవాడిని. ఆ తర్వాత టైంకి షేక్ పిల్లల అవి కడిగేవాడిని. వద్దు 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 బాబు, నువ్వు అక్కడ ఏం చేసేవాడివో నాకు కళ్ళకి కట్టినట్టు డీటెయిల్ గా అర్థమవుతుంది. నాకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఇలా వచ్చేయండి బాబు, మీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి. నువ్వు ఇలా వచ్చాయి నాయన. రా రా నాయన. ఇదిగో, నేను దుబాయ్లో అంట్లు తోమేవాడిని నీకు ఎవరు చెప్పాడు? నువ్వే. నేనా? నేను ఎప్పుడు చెప్పానా బాబు? రాత్రి కల్లో కలవరించావు. జీ హుజూర్, క్లీనింగ్ కర్తా హై. కలవరించే ఉంటాను. దరిద్రుణ్ణి, నన్ను పీడకల వెంటాడుతుంది అది. ఇదిగో, ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్ప బాబు, నా పరువు పోద్ది. మరి ఉద్యోగం తీసుకో. నాకు కాదు, మరి ఎవరికి? వెంకటస్వామి గారు అబ్బాయి. ఓకే, నువ్వెవరు కావాలంటే వాళ్ళు తీసుకో. సరే, నువ్వు మాత్రం ఏంటయ్యా ఇంటర్వ్యూకి ఈ కుర్రోడు వస్తే ఉద్యోగం ఆ కుర్రోడికి ఏంటి? మీరంతా ఫీల్ అయిపోతున్నారు కానీ మంగతాయారికి తాడు ఆయన కట్టినా మెయింటైన్ చేసేది మీరే కదా. ఎందుకురా నన్ను గోకి చెప్పమంటావు? నేనండి ఉద్యోగం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్ చెప్పరా? ఏమైనా నువ్వు మా కళ్యాణ మండపానికి మేనేజర్ గా రావడం నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. చాలా థ్యాంక్స్. అదేమిటి బాబు, మా వాడికి ఉద్యోగం ఇచ్చింది మీరే కదా, మీరే మళ్ళీ థ్యాంక్స్ చెబుతారేమిటి? ఆ విషయం ఆయనకి నాకు తెలుసులేండి. అంటే మా వాడికి ఉద్యోగం ఇప్పించింది అల్లుడు గారా? మరేనండి. మా రెండో అమ్మాయి పెళ్లి కుదిర్చింది కూడా వారే. వచ్చే వేసవిలోనే మా కళ్యాణ మండపం ఓపెనింగ్. అప్పుడే మా అమ్మాయి పెళ్లి కూడానమ్మా. వెరీ గుడ్.
అంటే మీ అమ్మాయి పెళ్లితోనే మా కళ్యాణ మండపం ఆరంభం అవుతుంది అనమాట. అయితే కొంచెం అడ్వాన్స్ కొట్టించండి. అలాగే కొట్టిద్దాం. మా వాడికి ఇచ్చే శాలరీలో అది కట్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వండి. మీకేదో పని ఉందన్నారుగా, వెళ్ళాలంటే వెళ్ళండి. అవునవును, క్లీన్ చేసే పని ఉంది, పదండి. ఓహో, అదెందుకు లేండి. తీసుకోండి. మీదే అనుకోండి సార్. తీసుకోండి. ఏ నీడుగా గొడుగు పడతావు, మంచి టైమింగ్ తీయా. సర్లేండి, వెళ్తున్నా. నువ్వు పుచ్చుకున్నా తీసుకుంటానండి. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళా. ప్రతిరోజని ప్రతి ఓడికి సప్లై చేయడం సరిపోయింది. అవును, దుబాయ్ లో మీరేం తాగేవాళ్ళు? ఫినాయిల్ ఫ్రీ బ్యాచ్. మీరే మాట్లాడకుండా నా గురించి మీరే మాట్లాడేసుకోండి. అబ్బా, రవిడి గేదె కుడితి తాగినట్టు ఎంత అందంగా తాగుతున్నాడు. మిస్టర్ కిక్ పాయింట్ అబ్బో, ఇదేంటండి గ్లాస్ పగలు కొట్టేశారు? దుబాయ్ అంతే, ఏదైనా ఒకసారి ఆడితే రెండోసారి వాడరు. ఏమండి ఆ సామాన్ ఎవరు క్లీన్ చేస్తున్నారు? హలో, ఇది దుబాయ్ కాదు. ఓహో, ఏంటి ముద్దులు కురిపిస్తున్నారు? ఆడపిల్లని చూసి బుద్ధి తెచ్చుకో. నీకంటే చిన్నది ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో 35,000 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? సర్లేండి, ప్రోత్సాహం లేని ఉత్సాహం ఎక్కడ వస్తుంది? ఇంతకంటే ప్రోత్సాహం ఏం కావాలి? 30 రోజులైంది, ఒక ముద్దు ముచ్చట ఉందా? ఇప్పుడు దేవికి ఎలా పెట్టారో నన్ను అలాగే ముద్దు పెట్టుకోండి. మీరు అనుకున్న స్పోర్ట్స్ లో ఫస్ట్ వస్తాను. అది ఆడపిల్లరా? నేను ఆడపిల్లోని. నీది ప్రేమ రోగం అనుకున్నాను, కానీ క్యాన్సర్ అని ఇప్పుడే తెలిసింది. నీ విషయంలో నేను ఓడినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం గెలవకూడదు. మీరు ముద్దిస్తారా, మన గుట్టు రడి చేయమంటారా? ఓహో, బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగావన్నమాట. సర్లే, కళ్ళు మూసుకో. కళ్ళెందుకు పోయడం? కళ్ళు తెరిచాక సిగ్గుపడాలి కదా. సరే. చూసావా, కామంతో కళ్ళు మూసుకుపోతే అమ్మకి అమ్మాయికి తేడా తెలియకుండా పోయింది. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి, క్షమించండి. దేవి డబ్బుతో ప్రేమ్ ఎస్టీడీ బూత్ పెడదామన్నారు. దేవి పెళ్ళైపోయాక మీకు వ్యాపకంగా ఉంటుంది కదా. ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఎస్టీడీ బూత్ ఎందుకమ్మా? ఫోన్లు ఎన్ని ఉన్నా మన ఫోన్ బిజీగా ఉండేట్టు చేసే బాధ్యత నాది, సరేనా? అదేంటండి కళ్యాణ మండపంలో గొడుగులు పంచి పెడుతున్నారు? నువ్వు ఆవిడ మెడలో తాళి కట్టగానే ఆకాశానికి బొక్కపడి వడగళ్ళని పడి మేము దెబ్బ అయిపోతామని భయం వేసి ఈ సెటప్ లోపలే ఉందా? పంతులు గారు కానివ్వండి. నువ్వు లే లే లే, నువ్వు కూర్చోమ్మా. అదేంటండి పీటల మీద ముందు పెళ్లి కొడుకు కదా కూర్చోవలసింది? అది పెళ్లి కూతురు కంటే ముందు పుట్టుంటాను. నువ్వు కూర్చోమ్మా అని చెప్పించేశాను. ఓం కేశవాయ స్వామి నారాయణ స్వామాధవాయ స్వా ఓం గోవిందాయ నమః. భజంత్రిలో ఆపండి అయ్యా. అయ్యా, ఈ పెళ్లి జరిపించడం నా వల్ల కాదు. ఏదేనండి ఎక్స్ట్రా పెళ్లి కదా. అదేంటి, మీ అందరికి డబ్బు ఇచ్చానుగా. డబ్బు కోసం గడ్డి తిని అలాగాచనం కాదు మేము. ఈ పెళ్లి జరగనివ్వం. ఈ పెళ్లి జరగకపోతే వాడు చస్తాడు. చస్తాడని వాడు అడిగిన దానికల్లా తలాడించాలా? ఏదో బెదిరిస్తా ఉంటాడులేండి. అవును, బెదిరించడం కాదు, వాడు నిజంగానే చేస్తాడు. ఎస్, వీడు సూసైడ్ టెండెన్సీ ఉన్న లవర్. ఈ వయసులో ఉన్న వాళ్లకు కన్నవాళ్ల కోసం బతకటం చేతగా, ప్రేమించని వాళ్ల కోసం చస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం. ఐ లవ్ యూ ప్రేమ్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను చావనైనా చేస్తాను గానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నిజం ప్రేమ్, నాకు నువ్వంటే చచ్చేంత ప్రేమ, పిచ్చి. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నేను మైథిలి ప్రేమించుకుంటున్నావు నీకు తెలుసుగా. బిహేవ్ యువర్సెల్ఫ్. చూడు, నేను ఆశపడిందేది వేరెవ్వరికి దక్కకూడదు. ఇంపాసిబుల్. నువ్వు లైఫ్ లో ప్రతిదీ ఇలా గొడవ చేసే పొందావేమో, కానీ ప్రేమ అనేది పంతంతో పుట్టేది కాదు. నీతులు చెప్పకు. బై హుక్ ఆర్ కుక్ ఐ వాంట్ యు, దట్స్ ఆల్. చెప్పు, నువ్వు ప్రేమించాలంటే ఏం చేయాలి? ఒక ఆడదానిలా బిహేవ్ చేయాలి. అంటే నువ్వు దీన్ని ప్రేమిస్తుంటే నేను సెకండ్ హీరోయిన్ లా ఏడుస్తూ కూర్చోవాలా? నెవర్. మై లవ్ ఈజ్ ఓపెన్ అండ్ మై ప్రపోజల్ ఆల్సో ఓపెన్. మైథిల్ని ప్రేమించి ఓ సామాన్య ప్రేమికుడిగా మిగిలిపోతావో, నన్ను పెళ్లాడి ఇంటర్నేషనల్ ఫిగర్ అవుతావో ఆలోచించుకో.
నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పకపోతే ఇదే మేడపై నుంచి దూకి చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నిషా ఆగు. నిషా ప్లీజ్ నా మాట విను. వెళ్ళొద్దు నిషా. డోంట్ స్టాప్ హర్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? నిషా గురించి నీకు తెలీదు. తను అనుకున్న దానికోసం ఎంతకైనా తెగుస్తుంది. అందుకని నన్ను ప్రేమించమంటావా? ఆపమంటున్నాను. ఒక మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేది ప్రేమ కావాలి గాని ఆత్మహత్యకు ప్రేరేపించేది ప్రేమ కాకూడదు. 10th క్లాస్ లో ఫస్ట్ రాకపోతే నిద్ర మాత్రలు మింగింది. డిగ్రీలో సీట్ రాకపోతే కెరోసిన్ తాగింది. మొన్న స్పోర్ట్స్ మీట్ లో సెలెక్ట్ చేయకపోతే ఫాస్ట్ గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసింది. కమ్ లెట్స్ స్టాప్ హర్ ప్లీజ్. కమ్ నిషా. నిషా చనిపోయిందా? అంటే మీకు ముందే ప్రేమ కోసం ప్రాణం తీసుకునే వాళ్ళని, ఎదుటి వాళ్ళు తన్ని ప్రేమించట్లేదని తనకు తానే శిక్షించుకునే వాళ్ళని లవర్స్ అంటారు. బ్రతకటం చేతగాని వాళ్ళు అంటారు. నిషా చనిపోయిందని తెలిస్తే ఈ కుటుంబం తట్టుకోలేదని, ఈ చేదు నిజాన్ని దేవి పెళ్ళయ్యే వరకు ఆపాలని నిషా దుబాయ్లో ఉందని అబద్ధం ఆడాను. ఒక అమ్మాయి ప్రేమించలేదని మొన్న ఒకడు హైకోర్టు నుంచి దూకి చచ్చిపోయాడే. అవునా? అందుకే మైథిలిని నిషా పేరుతో ప్రగతి కాలేజీలో జాయిన్ అవ్వమని నెలలా నేనే నిషా పేరుతో మనీ ఆర్డర్ పంపించాను. నిషా రూట్లోని వీడు కూడా ప్రేమిస్తావా చావనా అని బెదిరించాడు. వీడు ఆటల్లో ఓడినందుకు ఒకసారి కెరోసిన్ తాగడం చూసిన నాకు వీడికి తప్పని చెప్పడం కంటే తన తప్పు తనే తెలుసుకునేలా చేయాలనుకున్నాను. నిషా ద్వారా మీ అందరి గురించి తెలిసిన నాకు వీడికి మీరే ఇండైరెక్ట్ గా జ్ఞానబోధ చేస్తారని తెలిసి 30 రోజులు ఇక్కడ కలిసి బతుకుదామని తీసుకొచ్చాను. ఏంటి ఆలోచిస్తావు? చివరిసారిగా హాయిగా నవ్వుకొని తాళికట్టు. సకల మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇంత విన్నాక కూడా మైథిలితో పెళ్లి జరగకపోతే చావక్కటే దిక్కనుకుంటే చేసుకో. మాంగళ్యం తంతునానేనా మమ జీవన. చస్తానని బెదిరించే వాడితో రోజు చావే అమ్మాయి. మైథిలిని పెళ్లి చేసుకో. పశ్చాత్తాపంతో ప్రతిరోజు చచ్చే కన్నా ఒక్కసారి చావే. కొంపదీసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాడేమో. నువ్వేం కంగారు పడక తల్లి. పైన బెమ్మ రాస్తే మా వాడితో నీ పెళ్లి జరిపిస్తా తల్లి. థ్యాంక్స్ మావయ్య. అయ్య బాబాయ్ మీ అమ్మాయి లాక్కులో దూకేస్తారా? బాబు దొరని కాపాడు, దొరని కాపాడు. ఎరా మైథిలి చీయందా? లేదు, మైథిలి మళ్ళీ రమ్మని. అంటే నీకు ఇంకా బుద్ధి రాలేదా? రాదు. మనకంటే వయసులో పెద్ద అమ్మాయిని ప్రేమించాలంటే మనం ఆల్రెడీ బెటర్ పొజిషన్ లో ఉండాలి. అది సాధిస్తా అప్పుడెళ్ళి పెళ్ళాడతా. ఓరి ఎక్స్ట్రా నా కొడుకా. చెప్పానా? జీవితంలో పరిగెత్తేవాడు ఎప్పుడూ పోటీ పడతాడు, పోటీ పడేవాడు ఎప్పుడూ సూసైడ్ చేసుకోడు. వెల్ సెట్. చాలా బాగా చెప్పావు బాబు. ఓకే నేను వస్తాను. నువ్వెక్కడికి? సూసైడ్ చేసుకోవడానికి. సూసైడా? సూసైడ్ అని ఆశ్చర్యపోతా ఉంటా. సూయి అంటే దుబాయ్ లో ఇదనమాట. ఆల్ ద బెస్ట్ చిన్నారావు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.